హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇంక్రాలిట్. ఈ క్లాస్లో మనం బిపిన్ చౌదరీస్ ల్యాబ్స్ ఆఫ్ మెమరీ అనేటువంటి లెసన్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో బిపిన్ చౌదరి అనేటువంటిది ఒక నేమ్ అనమాట. ల్యాబ్స్ ఆఫ్ మెమరీ అంటే మెమరీని కోల్పోవడం అనేటువంటి మీనింగ్లో మనకి ఈ టైటిల్ అనేది ఉంటుంది. సో ముందుగా ఈ లెసన్లోకి వెళ్ళే ముందు బిఫోర్ యూ రీడ్ అనేసి ఇక్కడ ఇచ్చున్నారు. ఒక్కసారి మనం ఈ ఇన్ఫర్మేషన్ చూద్దాం. డూ యూ హ్యావ్ ఏ గుడ్ మెమరీ? సో మీకు మంచి మెమరీ ఉందా? హ్యాజ్ యువర్ మెమరీ ఎవర్ ప్లేడ్ ఎనీ ట్రిక్స్ ఆన్ యూ? సో మీ యొక్క మెమరీ ఎప్పుడైనా మీ పైన ట్రిక్స్ అనేటువంటిది ప్లే చేసిందా అనేసి ఒక 2 క్వశ్చన్స్ అనేటువంటిది అడగడం జరిగింది. ఫర్గెట్ఫుల్నెస్ ఆఫెన్ పుట్స్ యూ ఇన్ ఏ టైట్ స్పాట్, బట్ ఫర్గెటింగ్ ఏ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్ కంప్లీట్లీ మే డ్రైవ్ యూ క్రేజీ. జనరల్గా అందరం మర్చిపోతూ ఉంటాము, కానీ మన లైఫ్లో జరిగినటువంటి ఒక పార్ట్ అనేటువంటిది ఒక ఇయర్ కానీ లేదా కంప్లీట్ ఒక ఇయర్ కానీ లేదా కంప్లీట్గా ఒక మంత్ కానీ ఇలాగ ఒక పార్ట్ని మనము కంప్లీట్గా మర్చిపోతే ఎలా ఉంటుంది మన కండిషన్ అనేటువంటిది? చాలా డిఫికల్ట్గా ఉంటుంది. ఇన్ ది స్టోరీ బిపిన్ బాబు గోస్ నియర్లీ క్రేజీ బికాస్ హీ కెనాట్ రికలెక్ట్ హీ స్టే ఎట్ రాంచీ. ఈ స్టోరీలో కూడా బిపిన్ బాబు అనేటువంటి అతను తను రికలెక్ట్ చేసుకోలేడు అనమాట. రాంచీకి తను వెళ్ళొచ్చినటువంటి విజిట్ గురించి రికలెక్ట్ చేసుకోలేడు. హీ హ్యాస్ నెవర్ బీన్ టు రాంచీ, హీ ఇన్సిస్. అతను ఏమని చెప్తుంటాడంటే, నేను అసలు రాంచీకే వెళ్ళలేదు ఇప్పటివరకు అనేసి అందరితో వాదిస్తూ ఉంటాడు. దో దేర్ ఆర్ మెనీ విట్నెసెస్ టు ద కాంట్రరీ. కానీ చాలామంది విట్నెస్గా ఏం చెప్తారు అంటే, లేదు నువ్వు రాంచీకి వెళ్ళొచ్చావు అనేసి చెప్తున్నారు. కానీ తనకు మాత్రం ఏం గుర్తుండడం లేదు. అసలు రాంచీ అనే ప్లేస్కి వెళ్ళొచ్చినట్లుగానే తనకు అనిపించట్లేదు. అసలు ఈ సస్పెన్స్ అంట ఎలా బయటపడుతుంది అనేది మనం ఈ స్టోరీలో చూద్దాం. సో ఈ స్టోరీ బిపిన్ చౌదరీస్ ల్యాబ్స్ ఆఫ్ మెమరీ అనేటువంటి దాన్ని రాసింది ఎవరు అంటే సత్యజిత్ రే గారు రాశారు. సత్యజిత్ రే ఎవరు అంటే ఈయన ఒక గొప్ప రైటర్ అండ్ డైరెక్టర్. సో చాలా గొప్ప డైరెక్టర్ అనమాట, హూ బిలాంగ్స్ టు అవర్ ఇండియా. సో మనకి ముందుగా ఇక్కడ పార్ట్ 1 ఇచ్చారు. ఈ పార్ట్ 1 అనేటువంటి దాంతో మనం లెసన్ స్టార్ట్ చేద్దాం. ఎవ్రీ మండే ఆన్ హిస్ వే బ్యాక్ ఫ్రమ్ వర్క్, బిపిన్ చౌదరి వుడ్ డ్రాప్ ఇన్ ఎట్ కాళీచరణ్స్ ఇన్ న్యూ మార్కెట్ టు బై బుక్స్. ప్రతి మండే రోజున బిపిన్ చౌదరి ఏం చేస్తాడు అంటే, తన వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆఫీస్లో ఇంటికి వెళ్ళేటప్పుడు కాళీచరణ్స్ యొక్క బుక్ షాప్ దగ్గర ఆగుతాడనమాట. ఈ కాళీచరణ్స్ బుక్ షాప్ ఎక్కడుంది అంటే న్యూ మార్కెట్ దగ్గర ఉంది. అక్కడ కొన్ని బుక్స్ని కొనేదాని కోసము తను ప్రతి మండే కూడా అక్కడికి వెళ్ళడం అనేది జరుగుతుంది. క్రైమ్ స్టోరీస్, గోస్ట్ స్టోరీస్ అండ్ థ్రిల్లర్స్. తను ఎలాంటివి చదువుతూ ఉంటాడంటే క్రైమ్ స్టోరీసు, గోస్ట్ స్టోరీసు, థ్రిల్లర్స్ ఇలాంటివన్నీ కూడా బిపిన్ చౌదరి చదువుతూ ఉంటాడు. హీ హ్యాడ్ టు బై అట్లీస్ట్ 5 ఎట్ ఏ టైమ్ టు లాస్ట్ హిమ్ త్రూ ద వీక్. అంటే ఒక్కసారిగానే నియర్లీ ఒక 5 బుక్స్ ఒక్కసారిగా కొనుక్కుంటాడు. ఆ వారం అంతా కూడా ఆ బుక్స్ చదువుతూ గడుపుతాడనమాట. హీ లివ్డ్ అలోన్, వాజ్ నాట్ ఏ గుడ్ మిక్సర్, హ్యాడ్ ఫ్యూ ఫ్రెండ్స్ అండ్ డిడ్ నాట్ లైక్ స్పెండింగ్ టైమ్ ఇన్ ఐడిల్ చాట్. సో బిపిన్ చౌదరికి చాలా తక్కువ మంది ఫ్రెండ్స్ ఉంటారు. తను అందరితోటే ఎక్కువగా కలివిడిగా మాట్లాడు. ఇంకా పనికిరాని మాటలతో టైం గడపడం అంటే తనకి ఏమాత్రం కూడా ఇష్టం ఉండదు. ఐడిల్ చాట్ అంటే ఏదో యూజ్లెస్గా మాట్లాడడం అంటే అతనికి ఇష్టం ఉండదు అనమాట. అందుకనే బుక్స్ తీసుకొని వెళ్ళి ఆ బుక్స్ని చదువుకుంటూ తన టైంని గడుపుతూ ఉంటాడు. టుడే అంటే ఆ రోజు ఏం జరిగిందంటే, ఎట్ కాళీచరణ్స్ అంటే కాళీచరణ్స్ యొక్క బుక్ షాప్ దగ్గర బిపిన్ బాబు ఎవ్రీ మండే లాగే ఆ రోజు కూడా వెళ్ళాడనమాట. బిపిన్ బాబు హ్యాడ్ ద ఫీలింగ్ దట్ సమ్వన్ వాజ్ అబ్జర్వింగ్ హిమ్ ఫ్రమ్ క్లోజ్ క్వార్టర్స్. ఎవరో తనని అబ్జర్వ్ చేస్తున్నారేమో అన్నట్లుగా బిపిన్ బాబుకి అనిపించింది. హీ టర్న్డ్ రౌండ్ అండ్ ఫౌండ్ హిమ్సెల్ఫ్ లుకింగ్ ఎట్ ఏ రౌండ్ ఫేస్డ్ మీక్ లుకింగ్ మ్యాన్ హూ నౌ బ్రోక్ ఇన్ టు ఏ స్మైల్. సో అలా తిరిగి చూడగానే అక్కడ ఒక పర్సన్ ఉన్నాడనమాట. సో అతని యొక్క ఫేస్ వచ్చేసి రౌండ్ ఫేస్డ్గా ఉంది. తను వచ్చేసి చాలా క్వైట్గా, హంబుల్గా కనిపిస్తున్నాడు. సో హీ స్టార్టెడ్ స్మైలింగ్ ఎట్
అవర్ బిపిన్ చౌదరి. ఐ డోంట్ సపోజ్ యూ రికగ్నైజ్ మీ. తనే ఇలా మాట్లాడుతున్నాడనమాట. సో, ఎవరైతే రౌండ్ ఫేస్డ్‌గా ఉన్నాడో, ఇంకా చాలా హంబుల్‌గా, క్వైట్‌గా ఉన్నాడో, ఆ వ్యక్తి బిపిన్ చౌదరితో ఇలా అంటున్నాడు. సో, నేను అనుకుంటున్నాను మీరు నన్ను గుర్తుపట్టలేదనమాట అనేసి నేను అనుకుంటున్నాను అనేసి అన్నాడనమాట. దానికి బిపిన్ బాబు ఏమన్నాడు అంటే, హ్యావ్ వి మెట్ బిఫోర్? మనం ఇంతకుముందు కలిసామా ఎప్పుడన్నా? అనేసి బిపిన్ బాబు అడిగాడు. సో, బిపిన్ చౌదరి ఈజ్ నన్ అదర్ దాన్ బిపిన్ బాబు. సో, బిపిన్ చౌదరినే అందరూ కూడా ఏమని పిలుస్తారు అంటే, బిపిన్ బాబు అనేసి పిలవడం జరుగుతుంటుంది. ద మ్యాన్ లుక్డ్ గ్రేట్‌లీ సర్ప్రైజ్డ్. సో, ఎవరైతే మన బిపిన్ బాబు వైపు చూస్తూ, ఇంకా అతని వైపు స్మైల్ ఇస్తూ ఉన్నాడో, అతను చాలా సర్ప్రైజ్‌గా ఫీల్ అయ్యాడు. మనం ఇదివరకే కలిసామా అని అడిగేసరికే అతను చాలా సర్ప్రైజ్‌గా ఫీల్ అయ్యాడు. వి మెట్ ఎవ్రీ డే ఫర్ హోల్ వీక్. సో, ఒక 1 వీక్ పాటు మనము మీట్ అవుతూనే ఉన్నాం కదా! ఐ అరేంజ్డ్ ఫర్ ఏ కార్ టు టేక్ యూ టు ద హడ్రూ ఫాల్స్. నేను ఒక కార్ కూడా అరేంజ్ చేశాను కదా మీకు హడ్రూ ఫాల్స్‌కి వెళ్ళేదానికి అనేసి చెప్తూ ఉన్నాడు అతను. ఇంకా ఏం చెప్పాడంటే, ఇన్ 1958 ఇన్ రాంచీ మై నేమ్ ఈజ్ పరిమల్ ఘోష్. సో, అతను ఏం చెప్పాడు అంటే, మీరు హడ్రూ ఫాల్స్‌కి వెళ్ళేదానికి రాంచీలో నేను మీకు ఒక కారు కూడా అరేంజ్ చేశాను కదా! ఒక 1 వీక్ పాటు నేను మిమ్మల్ని కలుస్తూ ఉండేవాడిని రాంచీలో. గుర్తులేదా మీకు? అన్నట్లుగా అడిగాడనమాట అతను. ఇంకా హీ హాడ్ ఇంట్రొడ్యూస్డ్ హిమ్సెల్ఫ్ యాజ్ పరిమల్ ఘోష్. తన పేరు పరిమల్ ఘోష్ అనేసి తనను తాను ఇంట్రొడ్యూస్ కూడా చేసుకున్నాడు. రాంచీ? సో, బిపిన్ బాబుకి అర్థం కాలేదు. ఏంటి రాంచీకా? నేనొచ్చానా? నేను రాలేదే రాంచీకి అనేసి బిపిన్ బాబు అంటున్నాడనమాట. నౌ బిపిన్ బాబు రియలైజ్డ్ దట్ ఇట్ వాస్ నాట్ హీ బట్ దిస్ మ్యాన్ హూ వాస్ మేకింగ్ ఏ మిస్టేక్. బిపిన్ బాబు ఏమనుకుంటున్నాడంటే, మేబీ ఎవరినో చూసి నన్ను అనుకుంటున్నట్టున్నావు అయ్యా నువ్వు, నేనెప్పుడు రాంచీకి రాలేదు అనేసి చెప్తున్నాడనమాట. బిపిన్ బాబు హ్యాడ్ నెవర్ బీన్ టు రాంచీ. హ్యాడ్ నెవర్ బీన్ టు రాంచీ అంటే ఎప్పుడు కూడా బిపిన్ బాబు రాంచీకి వెళ్ళి తిరిగి రాలేదనమాట. అంటే వెళ్ళనే లేదసలు. హీ హ్యాడ్ బీన్ ఎట్ ద పాయింట్ ఆఫ్ గోయింగ్ సెవరల్ టైమ్స్ బట్ నెవర్ మేడ్ ఇట్. హీ స్మైల్డ్ అండ్ సెడ్, డూ యూ నో హూ ఐ యామ్? సో, దాంతోటి బిపిన్ బాబు ఎప్పుడు కూడా వెళ్ళలేదు. చాలా ప్లేస్‌కి వెళ్ళుండొచ్చు కానీ, రాంచీకి మాత్రము ఒక్కసారి కూడా వెళ్ళలేదు. హీ వాస్ ష్యూర్ ఆఫ్ ఇట్. దాంతోటే తను తిరిగి ఒక స్మైల్ ఇచ్చి, సో, నేనెవరో నీకు తెలుసా? నన్ను ఎవరనుకోని మాట్లాడిస్తున్నావు నువ్వు? అనేసి ఆ పరిమల్ ఘోష్‌ని అడిగాడనమాట. ద మ్యాన్ రేజ్డ్ హిస్ ఐబ్రోస్. పరిమల్ ఘోష్ వచ్చేసి తన ఐబ్రోస్‌ని ఇలా పైకి లేపి, బిట్ హిస్ టంగ్ అండ్ సెడ్, అంటే మర్చిపోయారు మనల్ని మీరు అన్నట్లుగా అనుకోని ఇలా చెప్తున్నాడనమాట. డూ ఐ నో యూ? హూ డజంట్ నో బిపిన్ చౌదరి? నేను మీరు నాకు తెలుసా అని అడుగుతున్నారా? సో, ఎవరికి తెలియదు బిపిన్ చౌదరి అంటే? సో, యువర్ నేమ్ ఈజ్ బిపిన్ చౌదరి అనేసి చెప్పాడనమాట. బిపిన్ బాబు నౌ టర్న్డ్ టువార్డ్స్ ద బుక్ షెల్ఫ్స్ అండ్ సెడ్, స్టిల్ యు ఆర్ మేకింగ్ ఏ మిస్టేక్. వన్ ఆఫెన్ డస్. ఐ హావ్ నెవర్ బీన్ టు రాంచీ. సో, బిపిన్ బాబు వచ్చేసి ఇంకా ఆ పరిమల్ ఘోష్ వైపు చూడకుండా బుక్ షెల్ఫ్ వైపు చూసుకుంటూ అక్కడ బుక్స్ గురించి ఏదో సెర్చ్ చేసుకుంటూ ఇలా చెప్తున్నాడు. ఇప్పటికీ నువ్వు మిస్టేక్ పడుతున్నావయ్యా పరిమల్ ఘోష్. నేనెప్పుడూ రాంచీకి రాలేదు. ఒక్కసారి కూడా రాలేదు నేను అనేసి చెప్పాడనమాట. ద మ్యాన్ నౌ లాఫ్డ్ అలౌడ్. దానికి పరిమల్ ఘోష్ పెద్దగా నవ్వాడనమాట. వాట్ ఆర్ యూ సేయింగ్ మిస్టర్ చౌదరి? యూ హ్యాడ్ ఏ ఫాల్ ఇన్ హడ్రూ అండ్ కట్ యువర్ రైట్ నీ. సో, నువ్వు వచ్చేసి ఏం మాట్లాడుతున్నావు చౌదరి గారు? మీరు హడ్రూ ఫాల్స్ దగ్గర పడిపోయారు. అప్పుడు మీ రైట్ నీకి కొంత చిన్న దెబ్బ లాంటిది తగిలింది, కట్ అయింది. ఐ బ్రాట్ యూ అయోడిన్. సో, దానికోసం నేను అయోడిన్ కూడా తీసుకొని వచ్చాను మీకోసము. ఐ హ్యాడ్ ఫిక్స్డ్ అప్ ఏ కార్ ఫర్ యూ టు గో టు నెటారహట్ ద నెక్స్ట్ డే. ఆ నెక్స్ట్ డే మిమ్మల్ని నెటారట్‌కి పంపించేదానికి కూడా కార్ రెడీ చేశాను నేను. బట్ యూ కుడెంట్. బట్ మీరు వెళ్ళలేదు. ఎందుకని అంటే బికాస్ ఆఫ్ ద పెయిన్ ఇన్ ద నీ. మీకు నీ పెయిన్ ఉండడం వల్ల మీరు వెళ్ళలేదు. కాంట్ యూ రీకాల్ ఎనీథింగ్? మీకేం గుర్తుకు రావట్లేదా?
సమ్‌వన్ ఎల్స్ వాస్ ఆల్సో ఇన్ రాంచీ ఎట్ దట్ టైమ్. మిస్టర్ దినేష్ ముఖర్జీ. మీతో పాటు ఇంకొక వ్యక్తి కూడా వచ్చాడు కదా అప్పుడు రాంచీకి. ఐ థింక్ హిస్ నేమ్ ఈజ్ మిస్టర్ దినేష్ ముఖర్జీ. దినేష్ ముఖర్జీ మీతో పాటు వచ్చాడు గదా! యూ స్టేడ్ ఇన్ ఎ బంగ్లా. మీరిద్దరు బంగ్లాలో ఉన్నారు. యూ సెడ్ యూ డిడ్ంట్ లైక్ ద హోటల్ ఫుడ్. మీకు హోటల్ ఫుడ్ అంటే ఇష్టం ఉండదని కూడా చెప్పారు. అండ్ వుడ్ ప్రిఫర్ టు హ్యావ్ యువర్ మీల్స్ కుక్డ్ బై ఏ బవాచి. సో, ఒక మంచి కుక్ చేత మీకు వంటలు కూడా చేపించి పెట్టాను. అంటే మీకు హోటల్ ఫుడ్ అంతా ఇష్టం ఉండదు అన్నారనేసి, మీకు ఒక మంచి కుక్ చేత కూడా మీకు వంటలు వండించి పెట్టాను. మిస్టర్ ముఖర్జీ స్టేడ్ విత్ హిస్ సిస్టర్. మిస్టర్ ముఖర్జీ తన సిస్టర్ తోటి ఉన్నారు. యూ హ్యాడ్ ఎ బిగ్ ఆర్గ్యుమెంట్ అబౌట్ ద మూన్ ల్యాండింగ్. రిమెంబర్? సో, ఇంకా మీకొచ్చేసి ఒక పెద్ద ఆర్గ్యుమెంట్ జరిగింది మూన్ ల్యాండింగ్ గురించి. సో, గుర్తొచ్చిందా? ఐ విల్ టెల్ యూ మోర్. యూ ఆల్వేస్ క్యారీడ్ ఎ బ్యాగ్ విత్ యువర్ బుక్స్ ఇన్ ఇట్ ఆన్ యువర్ సైట్ సీయింగ్ ట్రిప్స్. యామ్ ఐ రైట్ ఆర్ నాట్? గుర్తొచ్చిందా? ఇంకా చెప్తాను మీ గురించి కావాలంటే. మీ దగ్గర ఎప్పుడు కూడా ఒక సంచి ఉంటుంది. దాని నిండుకి బుక్స్ ఉంటాయి. ఇలా ట్రిప్స్‌కి వెళ్ళేటప్పుడు ఆ బుక్స్‌ని తీసుకొని మీరు చదువుకుంటూ వెళ్తూ ఉంటారు. యామ్ ఐ కరెక్ట్ ఆర్ నాట్? అనేసి అడిగాడనమాట. బిపిన్ బాబు స్పోక్ క్వైట్‌లీ. హిస్ ఐస్ స్టిల్ ఆన్ ద బుక్స్. సో, బిపిన్ బాబు వచ్చేసి తన బుక్స్ పైనే తన యొక్క చూస్తూ బుక్స్‌ని చూస్తూ ఇలా మాట్లాడుతున్నాడు. విచ్ మంత్ ఇన్ 58 ఆర్ యూ టాకింగ్ అబౌట్? ఓకే. 1958లో ఏ మంత్‌లో నేను రాంచీకొచ్చాను చెప్పగలవా? అనేసి అడిగాడు. దానికి ద మ్యాన్ సెడ్ అక్టోబర్. ఇక్కడ ద మ్యాన్ అంటే ఎవరు? పరిమల్ ఘోష్. సో, పరిమల్ ఘోష్ ఏమని చెప్తున్నాడు అంటే, అక్టోబర్‌లో సార్ మీరొచ్చింది అనేసి చెప్పాడు. నో సార్ సెడ్ బిపిన్ బాబు. ఐ స్పెంట్ పూజ ఇన్ 1958 విత్ ఎ ఫ్రెండ్ ఇన్ కాన్పూర్. యూ ఆర్ మేకింగ్ ఏ మిస్టేక్. గుడ్ డే. సో, దానికి బిపిన్ బాబు ఏం చెప్పాడంటే, నో సార్, అసలు అక్టోబర్‌లో నేను ఎక్కడున్నాను అంటే, సో, నా ఫ్రెండ్ కాన్పూర్‌లో ఉంటే అక్కడ పూజ చేపించుకుంటూ ఉన్నాను. సో, మీరు ఒక మిస్టేక్ పడుతున్నారు. నేను అక్టోబర్‌లో వచ్చినట్లుగా రాంచీకి. సో, ఇట్ వాజ్ ఎ మిస్టేక్. నేను అసలు రాంచీకే ఇంతవరకు రాలేదు. కాబట్టి సో, ఇట్ ఈస్ ఎ గుడ్ డే టు మీట్ యూ అని చెప్పేసి ఇంక అక్కడి నుంచి వెళ్ళిపోతున్నాడనమాట. బట్ ద మ్యాన్ డిడ్ంట్ గో. నార్ డిడ్ హీ స్టాప్ టాకింగ్. అంటే కానీ పరిమల్ ఘోష్ మాత్రము అక్కడి నుంచి వెళ్ళలేదు. ఇంకా మాట్లాడడం కూడా ఆపలేదు. సో, ఇంకా మన బిపిన్ చౌదరి దగ్గరే ఉండి ఇంకా మాట్లాడుతున్నాడనమాట. ఏమని మాట్లాడుతున్నాడు అంటే, వెరీ స్ట్రేంజ్. వన్ ఈవినింగ్ ఐ హ్యాడ్ టీ విత్ యూ ఇన్ ఎ వెరండా ఆఫ్ యువర్ బంగ్లా. చాలా స్ట్రేంజ్‌గా ఉందండి బిపిన్ గారు మీరిలా మాట్లాడుతుంటే. ఒకరోజు ఈవినింగ్ మనిద్దరం కలిసి మీ బంగ్లాలో మనము వరండాలో కూర్చొని టీ కూడా తాగాము. యూ స్పోక్ అబౌట్ యువర్ ఫ్యామిలీ. మీ ఫ్యామిలీ గురించి కూడా మాట్లాడారు. యూ సెడ్ యూ హ్యాడ్ నో చిల్డ్రన్. మీరప్పుడు చెప్పారు మీకు పిల్లలు లేరనేసి. అండ్ దట్ యూ హ్యాడ్ లాస్ట్ యువర్ వైఫ్ 10 ఇయర్స్ ఎగో. ఇంకా అప్పుడు మీరేం చెప్పారు అంటే, మీరు మీ భార్యను కూడా 10 సంవత్సరాల క్రితం పోగొట్టుకున్నాను అనేసి చెప్పారు. యువర్ ఓన్లీ బ్రదర్ హ్యాడ్ డైడ్ ఇన్సేన్. సో, మీ బ్రదర్ కూడా పిచ్చెక్కి చనిపోయాడు. ఇన్సేన్ అంటే పిచ్చిగా మారిపోవడం. సో, మ్యాడ్ అయిపోయి చనిపోయాడు అనేసి చెప్పారు. విచ్ ఈజ్ వై యూ డింట్ వాంట్ టు విజిట్ ద మెంటల్ హాస్పిటల్ ఇన్ రాంచీ. సో, అందుకనే మీరు మెంటల్ హాస్పిటల్‌ని రాంచీలో చూడదలుచుకోలేదు అని చెప్తూ ఇంకా చాలా విషయాలు చెప్పాడు. ఇక్కడ 3 డాట్స్ పెట్టినారు చూసారా? దట్ ఇండికేట్స్ దట్ 3 డాట్స్ ఇండికేట్ సో, హీ సెడ్ సో ఆన్ అనమాట. అట్లాగా చాలా డీటెయిల్స్ ఇచ్చాడు అనేసి ఆ 3 డాట్స్ పెడతారు. అలాగే చాలా చెప్పాడు. వెన్ బిపిన్ బాబు హ్యాడ్ పెయిడ్ ఫర్ ద బుక్స్ అండ్ వాజ్ లీవింగ్ ద షాప్, ద మ్యాన్ వాజ్ స్టిల్ లుకింగ్ ఎట్ హిమ్ ఇన్ అట్టర్ డిస్బిలీఫ్. సో, బిపిన్ బాబు ఇంకా బుక్స్‌కి డబ్బులు పే చేసేసాడు. ఇంకా షాప్ నుంచి బయటకొచ్చేసి వెళ్ళిపోతూ ఉన్నా కానీ, ఆ మ్యాన్ మాత్రము అంటే పరిమల్ ఘోష్ మాత్రము తన వైపు అలాగే చూస్తూ ఉన్నాడు. స్టిల్ హీ వాజ్ లుకింగ్ ఎట్ బిపిన్ బాబు. సో, ఈ కాంప్రిహెన్షన్ చెక్ అంతా అవసరం లేదు మనకిప్పుడు. వాటిని సెపరేట్‌గా చూద్దాంలెండి. సో, బిపిన్ బాబుస్ కార్ వాజ్ సేఫ్‌లీ పార్క్డ్ ఇన్ బెట్రాన్ స్ట్రీట్ బై ద లైట్ హౌస్ సినిమా. సో, బిపిన్ బాబు కార్ వచ్చేసి సేఫ్‌గా ఆ బెట్రామ్ స్ట్రీట్‌లో లైట్ హౌస్ సినిమా దగ్గర పార్క్ చేసుందనమాట. హీ టోల్డ్ ద డ్రైవర్ యాస్ హీ గాట్ ఇంటు ద కార్, జస్ట్ డ్రైవ్ బై ద గంగా. విల్ యూ సీతారాం. సో, గంగా నది ఒడ్డున అలా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళు సీతారాం
అనేసి తన డ్రైవర్ అయినటువంటి సీతారాంకి చెప్పాడు. అంటే ఇక్కడ మన బిపిన్ బాబు యొక్క డ్రైవర్ నేమ్ ఏంటి అంటే సీతారాం అనేది మీరు గుర్తుంచుకోవాలి. ఓకేనా? రైట్. డ్రైవింగ్ అప్ ద స్ట్రాండ్ రోడ్, బిపిన్ బాబు రిగ్రెటెడ్ హ్యావింగ్ పెయిడ్ సో మచ్ అటెన్షన్ టు ద ఇంట్రూడర్. సో బిపిన్ బాబు వచ్చేసి చాలా బాధపడుతున్నాడు. అనవసరంగా ఆ ఇంట్రూడర్ అని ఎవరిని అంటున్నాడు అంటే పరిమళ్ ఘోష్‌ని. ఎవరో కొత్త వ్యక్తి అతను అనవసరంగా నా పర్మిషన్ లేకుండా నాతో మాట్లాడాడు. అతని గురించి ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదులే అనేసి అనుకుంటూ ఉన్నాడు. He had never been to Ranchi, no question about it. It was inconceivable that he should forget such an incident which took place ఓన్లీ 6 or 7 years ago. ఖచ్చితంగా తను అనుకుంటున్నాడనమాట. నేను మర్చిపోవడం ఏంటి? అసలు ఇలాంటి ఒక విషయాన్ని ఎవరన్నా మర్చిపోతారా? దట్టు ఒక 6, 7 ఇయర్స్ ముందు జరిగినటువంటి ఒక కంప్లీట్ విజిట్ టు రాంచీ అనేటువంటి దాన్ని ఎవరన్నా మర్చిపోతారా? సో నేనేం మర్చిపోనే అట్లాంటివి. ఇట్ ఈజ్ ఇంపాసిబుల్ అనేసి అనుకుంటూ ఉన్నాడు. హీ హ్యాడ్ అన్ ఎక్సలెంట్ మెమరీ. ఇంకా తనకి చాలా మంచి మెమరీ ఉంది అనమాట. అన్లెస్ బిపిన్ బాబూస్ హెడ్ రీల్డ్. సో బిపిన్ బాబూస్ యొక్క హెడ్ అలాగా ఆలోచిస్తూ ఉండిపోయాడనమాట. హెడ్ రీల్డ్ అంటే హీ వాజ్ షాక్డ్ అండ్ కన్ఫ్యూజ్డ్. అలాగా షాక్లో కన్ఫ్యూజన్లో తను ఉండిపోయాడనమాట బిపిన్ బాబు. వాస్ హీ లూజింగ్ హిజ్ మైండ్? సో అంటే ఏంటి ఇది, తనకేమన్నా పిచ్చి పట్టేసిందా తన బ్రదర్ లాగేమన్నా? బట్ హౌ కుడ్ దట్ బీ? కానీ అది ఎలా జరుగుతుంది? హీ వాజ్ వర్కింగ్ డైలీ ఇన్ హిజ్ ఆఫీస్లో చక్కగా పనిచేసుకుంటున్నాడు. ఇట్ వాజ్ ఎ బిగ్ ఫర్మ్, అది చాలా పెద్ద ఆఫీస్ అది. అండ్ హీ వాజ్ డూయింగ్ ఏ రెస్పాన్సిబుల్ జాబ్, తను ఒక మంచి రెస్పాన్సిబుల్ పొజిషన్లో ఉన్నాడు ఆ జాబ్ చేసుకుంటూ. హీ వాజంట్ అవేర్ ఆఫ్ ఎనీథింగ్ ఎవర్ గోయింగ్ సీరియస్లీ రాంగ్. తను ఏది కూడా రాంగ్గా చేయలేదు, అన్నీ కూడా చక్కగా కరెక్ట్గా చేసుకుంటూ వెళ్తున్నాడు. ఓన్లీ టుడే హీ స్పోక్ ఫర్ హాఫ్ అన్ అవర్ అట్ అన్ ఇంపార్టెంట్ మీటింగ్ అండ్ ఎట్. సో ఈరోజు ఒక ఇంపార్టెంట్ మీటింగ్లో జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ మాట్లాడాడు. ఆ తర్వాత ఏం చేశాడు అనేసి తనకు తాను గుర్తుకు తెచ్చుకుంటున్నాడు అనమాట. తన మెమరీ బాగానే ఉంది, అన్నీ గుర్తున్నాయి తనకి. బట్ ఆ ఇంట్రూడర్ అయినటువంటి పరిమళ్ ఘోష్ చెప్పింది మాత్రం గుర్తు రావట్లేదు. అండ్ ఎట్ ద మ్యాన్ న్యూ ఏ గ్రేట్ డీల్ అబౌట్ హిమ్. హౌ? సో ఒకవేళ ఆ మనిషి ఎవరైతే ఇంట్రూడర్ పరిమళ్ ఘోష్ ఒకవేళ రాంగ్ అనుకుంటే, మరి బిపిన్ చౌదరి గురించి అంత కరెక్ట్గా డీటెయిల్స్ అన్ని ఎలా చెప్పాడు? ఈవెన్ హీ హ్యాడ్ టోల్డ్ అబౌట్ హిజ్ ఫ్యామిలీ ఆల్సో. సో మొత్తం కూడా కరెక్ట్గా చెప్పాడు. మరి డీటెయిల్స్ అని అతనికి ఎలా తెలిసాయి? హీ ఈవెన్ సీమ్ టు నో సమ్ ఇంటిమేట్ డీటెయిల్స్. అంటే పర్సనల్గా మన ఫ్యామిలీ డీటెయిల్స్ కూడా ఒకరికి తెలిసాయి అంటే ఎలా తెలుస్తుంది? దట్ ఈస్ ఏ క్వశ్చన్ మార్క్ హియర్ ఫర్ బిపిన్ చౌదరి. ద బ్యాగ్ ఆఫ్ బుక్స్, వైఫ్స్ డెత్, బ్రదర్స్ ఇన్సానిటీ, ఇలాంటి విషయాలు అందరికీ తెలియవు కదా. మరి ఇలాంటి విషయాలు కూడా తనకు తెలిసాయి అంటే ఎలా తెలిసాయి? ద ఓన్లీ మిస్టేక్ వాజ్ అబౌట్ హీస్ హ్యావింగ్ గాన్ టు రాంచీ. నాట్ ఏ మిస్టేక్, ఏ డెలిబరేట్ లై. సో తను చేసిన ఒకే ఒక మిస్టేక్ ఏంటి అంటే రాంచీకి వెళ్ళడం. అసలు రాంచీకి వెళ్ళనే లేదు కదా, ఇది ఒక కావాలని ఎవరో ఆడుతున్నటువంటి అబద్ధమేమో అనేసి అనుకున్నాడు. ఇన్ 1958 డ్యూరింగ్ ద పూజాస్ హీ వాజ్ ఇన్ కాన్పూర్ ఎట్ హిస్ ఫ్రెండ్ హరిదాస్ బాగ్చీస్ ప్లేస్. తన ఫ్రెండ్ హరిదాస్ బాగ్చీ అనేసి ఉంటే కాన్పూర్లో, అక్కడికి వెళ్ళి 1958లో కొన్ని పూజలు అనేటువంటివి చేపిస్తూ ఉన్నాడు బిపిన్ చౌదరి. ఆల్ బిపిన్ బాబు హ్యాడ్ టు డూ వాజ్ రైట్ టు నో దెర్ వాజ్ నో వే ఆఫ్ రైటింగ్ టు హరిదాస్. సో దీని గురించి హరిదాస్కి ఒక లెటర్ రాయాలి అనుకున్నాడు. సో నేను నీ దగ్గర పూజలు చేయించుకుంది ఏ ఇయర్లో, 1958 కాదా అనేసి ఒక లెటర్ రాద్దాము అనేసి అనుకున్నాడు, హరిదాస్కి రాద్దాము అనేసి. కానీ అంతలోనే తనకు మళ్ళీ గుర్తొచ్చింది ఏంటి అంటే, తను లెటర్ రాయలేడనమాట హరిదాస్కి. ఎందుకని అంటే బిపిన్ బాబు సడన్లీ రిమెంబర్డ్ దట్ హరిదాస్ హ్యాడ్ లెఫ్ట్ విత్ హిజ్ వైఫ్ ఫర్ జపాన్ సమ్ వీక్స్ ఎగో అండ్ హీ డింట్ హ్యావ్ హిజ్ అడ్రస్. సో తన భార్యతో కలిసి జపాన్కి వెళ్ళాడు కొన్ని వారాల ముందే హరిదాస్. అది తనకి ఇప్పుడు గుర్తొచ్చింది, ఇందాక గుర్తు రాలేదు. సో ఇప్పుడు గుర్తొచ్చింది. బట్ జపాన్లో తన ఫ్రెండ్ అయినటువంటి హరిదాస్ యొక్క అడ్రస్ తనకి తెలియదు అనమాట.
But where was the need for proof? He himself was fully aware that he hadn't been to Ranchi. అండ్ దట్ వాజ్ దట్. మరి ప్రూఫ్ ఎక్కడుంది? నేను రాంచీకి వెళ్ళి రాలేదు అని అనుకుంటున్నాడు మన బిపిన్ చౌదరి. బట్ ప్రూఫ్ ఏంటి వెళ్ళి రాలేదు అనేసి? కదా, తనకు తానే ప్రూఫ్. అలాగనుకుంటున్నాడు. నాకు నేనే ప్రూఫ్ కదా, మళ్ళీ కొత్తగా ప్రూఫ్ ఏంటి నాకు అనేసి అనుకుంటున్నాడు. ద రివర్ బ్రిడ్జ్ వాజ్ బ్రేసింగ్ అండ్ ఎట్ ఏ స్లైట్ డిస్కంఫర్ట్ లింగర్డ్ ఇన్ బిపిన్ బాబుస్ మైండ్. సో ఆ గంగా రివర్ ఏదైతే దాని పక్క నుంచి అలా కారు నడుపుకుంటూ వెళ్తున్నారో, సో అక్కడి నుంచి ఆ రివర్ గంగా పైన వచ్చేటువంటి గాలి తనకి స్టిమ్యులేట్ అయింది. సో చాలా చల్లగా వస్తూ ఉందనమాట గాలి. చాలా బాగుంటుంది ఆ గాలి. కానీ బిపిన్ బాబు మైండ్లో మాత్రము ఏదో ఒక డిస్కంఫర్ట్ అనేటువంటిది అలా తిరుగుతూ ఉందనమాట. అంటే హీ ఫెల్ట్ డిస్కంఫర్ట్ ఇన్ మైండ్, నాట్ ఫిజికల్లీ. సో ఫిజికల్గా అయితే బాగుంది, మంచి గాలి ఉంది, మంచిగా ఉంది. బట్ హిజ్ మైండ్ ఈజ్ నాట్ కంఫర్టబుల్. అరౌండ్ హేస్టింగ్స్ బిపిన్ బాబు డిసైడెడ్ టు రోల్ అప్ హిజ్ ట్రౌజర్స్ అండ్ టేక్ ఏ లుక్ ఎట్ హిజ్ రైట్ నీ. సో హేస్టింగ్స్ అనేటువంటి ఒక ప్లేస్కి చేరుకునేసరికి బిపిన్ బాబు అనుకున్నాడనమాట, ఒక్కసారి నేను నా ట్రౌజర్స్ని పైకెక్కి చూస్తే మేలేమో. అంటే తన ఫ్యాంట్ని ఇలాగా మోకాల వరకు మడుచుకొని ఒకసారి చెక్ చేసుకుంటాను. అతను చెప్పాడు కదా, నా రైట్ నీకి ఒక మార్క్ ఉంటుంది దెబ్బ తగిలిందప్పుడు అనేసి, అది ఉందా లేదా అనేసి ఒకసారి చూస్తాను అనేసి అనుకున్నాడు అనమాట. దెర్ వాజ్ ద మార్క్ ఆన్ అన్ ఓల్డ్ ఇంచ్ లాంగ్ కట్. ఇట్ వాస్ ఇంపాసిబుల్ టు టెల్ వెన్ ద ఇంజురీ హ్యాడ్ అక్కర్డ్. సో సరే అనేసి అలా పైకి ఎత్తి చూసుకున్నాడు అనమాట. లెగ్ని అలాగ తన ఫ్యాంట్ని అలా పైకి ఎత్తి చూసుకున్నాడు. ఈ పిక్చర్ చూడండి. అలా చూసినప్పుడు అక్కడ ఒక ఇంచ్ లాంగ్లో ఒక కట్ అనేది కనిపించింది. అంటే మానిపోయినటువంటి ఒక మార్క్ అనేది కనిపించింది. అసలు ఈ ఇంజురీ ఎప్పుడు జరిగింది అనేది తనకు గుర్తు రావడం లేదు. ఇట్ వాజ్ ఇంపాసిబుల్ టు టెల్ వెన్ ద ఇంజురీ హ్యాడ్ అక్కర్డ్. మరి ఆ గాయం ఎప్పుడైంది అనేది తనకు అస్సలు గుర్తులేదనమాట. హ్యాడ్ హీ నెవర్ హ్యాడ్ ఏ ఫాల్ యాజ్ ఎ బాయ్ అండ్ కట్ హిజ్ నీ, హీ ట్రైడ్ టు రీకాల్ సచ్ అన్ ఇన్సిడెంట్ బట్ కుడెంట్. ఏంటి చిన్న పిల్లాడు అప్పుడు ఎప్పుడైనా పడిపోయానా నేను? మరి నాకెందుకు ఈ దెబ్బ తగిలింది ఇక్కడ నీ పైన అనేసి గుర్తు చేసుకోవాలి అని ట్రై చేశాడు. బట్ అసలు తనకి ఆ మోకాల దగ్గర, కుడి మోకాల దగ్గర ఆ చిన్న కట్ అనేటువంటిది ఎలా జరిగింది అనేది తనకు గుర్తు రావడం లేదు. దెన్ బిపిన్ బాబు సడన్లీ థాట్ ఆఫ్ దినేష్ ముఖర్జీ. సో అదే టైంలో బిపిన్ బాబుకి సడన్గా దినేష్ ముఖర్జీ గురించి గుర్తొచ్చింది. ద మ్యాన్ హ్యాస్ సెడ్ దట్ దినేష్ వాజ్ ఇన్ రాంచీ అట్ ద సేమ్ టైం. సో అప్పుడు పరిమల్ ఘోష్ ఏమని చెప్పున్నాడు, దినేష్ ముఖర్జీ కూడా మీతో పాటు వచ్చున్నాడు కదా అనేసి చెప్పాడనమాట. కాబట్టి దినేష్ ముఖర్జీ దగ్గర నుంచి కన్ఫర్మేషన్ తీసుకుంటే మంచిది అనేసి బిపిన్ బాబు అనుకున్నాడు అనమాట. ద బెస్ట్ థింగ్ ష్యూర్లీ వుడ్ బి టు ఆస్క్ హిమ్. హీ లివ్డ్ క్వైట్ నియర్ ఇన్ బెనినాదం స్ట్రీట్. సో బెనినందన్ స్ట్రీట్ అనేటువంటి దగ్గర సో దినేష్ ముఖర్జీ నివసిస్తూ ఉన్నాడు అనమాట. హీ వాజ్ లివింగ్ ఇన్ బెనినందన్ స్ట్రీట్. సో బెనినందన్ స్ట్రీట్లో దినేష్ ముఖర్జీ ఉన్నాడు. సో అదేం పెద్ద దూరం ఏం కాదు, దగ్గరే. సో వెళ్ళి కనుక్కుందామా అనేసి అనుకున్నాడు మన బిపిన్ చౌదరి. వాట్ అబౌట్ గోయింగ్ రైట్ నౌ? బట్ దెన్ ఇఫ్ హీ హ్యాడ్ రియల్లీ నెవర్ బీన్ టు రాంచీ, వాట్ వుడ్ దినేష్ థింక్ ఇఫ్ బిపిన్ బాబు ఆస్క్డ్ ఫర్ ఏ కన్ఫర్మేషన్? సో ఒకవేళ తను ఇంటికి వెళ్ళి దినేష్ ముఖర్జీని కనుక అడిగితే, మనం రాంచీకి వెళ్ళామా అని అడిగితే, ఒకవేళ రాంచీకి వెళ్ళలేదు, మరి కన్ఫర్మేషన్ అంతా ఏంటి అని తనకి చెప్పాలి కదా, ఎక్స్ప్లెనేషన్ అంతా. ఇదంతా ఎందుకు లేబ్బా అనేసి అనుకున్నాడు అనమాట. హీ వుడ్ ప్రాబబ్లీ కన్క్లూడ్ బిపిన్ బాబు వాజ్ గోయింగ్ నట్స్. నో, ఇట్ వుడ్ బి రిడిక్యులస్ టు ఆస్క్ హిమ్. ఒకవేళ తను కనుక వెళ్ళి, అరే మనం 1958లో రాంచీకి ఇద్దరం వెళ్ళామా అని అడిగామని అనుకో, ఒకవేళ వెళ్ళలేదు అయితే ఇవంతా ఎందుకు అడుగుతున్నాడు ఇతనికి ఏమన్నా పిచ్చి పట్టిందా అనుకుంటాడు కదా. సో కాబట్టి తను అడగకూడదు ఈ విషయము. సో ఇప్పుడు మాది పనిగా ఇంటికి వెళ్ళి మరీ అడగకూడదు, అడిగితే చీప్ అయిపోతాం అనేసి అనుకున్నాడు బిపిన్ చౌదరి. అండ్ హీ న్యూ హౌ రూత్లెస్ దినేష్ సర్కాజం కుడ్ బి.
సో, దినేష్ వచ్చేసి చాలా బాగా కామెంట్ చేస్తా ఉంటాడనమాట. సో, రూత్‌లెస్‌గా కామెంట్స్ చేస్తాడు అందరిని గూడా. సో, అది గుర్తొచ్చి ఇంకా ఆగిపోయాడనమాట. సిప్పింగ్ ఏ కోల్డ్ డ్రింక్ ఇన్ హిస్ ఎయిర్ కండిషన్డ్ లివింగ్ రూమ్, బిపిన్ బాబు ఫెల్ట్ ఎట్ ఈజ్ అగైన్. సో, తనకున్నటువంటి రూమ్‌లో ఎయిర్ కండిషన్ గూడా ఉందనమాట. ఏసీ ఉంది. సో, అక్కడ ఒక కూల్ డ్రింక్ తాగుతూ కొంచెం రిలాక్స్ అయినట్లుగా ఫీల్ అయ్యాడనమాట. సచ్ ఎ న్యూసెన్స్. ఏంటి న్యూసెన్స్ అంతా? జస్ట్ బికాస్ దే హ్యావ్ నథింగ్ ఎల్స్ టు డూ. దే గో అబౌట్ గెటింగ్ ఇంటూ అదర్ పీపుల్స్ హెయిర్. సో, ఎందుకు వీళ్ళంతా ఇంటర్ఫియర్ అవుతారు అవతలి వాళ్ళ యొక్క లైఫ్‌ల్లో? సో, గెట్టింగ్ ఇంటూ అదర్ పీపుల్స్ హెయిర్ అంటే ఇంటర్ఫియరింగ్ విత్ అండ్ అనాయింగ్ పీపుల్. ఎందుకు నా లైఫ్‌లోకి ఈ పరిమళ్ ఘోష్ వచ్చి ఇప్పుడు ఇదేదేదో చెప్పి నాకు న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నాడు. ఇట్స్ వెరీ వెరీ అనాయింగ్ టు మీ అనేసి అనుకుంటున్నాడు. ఆఫ్టర్ డిన్నర్ చేసిన తర్వాత స్నగ్లింగ్ ఇన్ బెడ్, అంటే బెడ్ పైన అటు ఇటు పొర్లాడుతున్నాడనమాట. నిద్ర మాత్రం రావట్లేదు. ఎందుకని అంటే హిస్ మైండ్ ఈజ్ ఫిల్డ్ విత్ థాట్స్ అబౌట్ రాంచీ అండ్ అబౌట్ పరిమళ్ ఘోష్ అండ్ అబౌట్ వాట్ హీ హ్యాడ్ సెడ్ టు హిమ్. వాటన్నిటి గురించి ఆలోచిస్తూ తనకి నిద్ర రావట్లేదనమాట. సో, వన్ ఆఫ్ ద న్యూ థ్రిల్లర్స్, బిపిన్ బాబు ఫర్గాట్ ఆల్ అబౌట్ ద మ్యాన్ ఇన్ న్యూ మార్కెట్. సో, ఒక న్యూ థ్రిల్లర్ తీసుకున్నాడు. సరే అనేసి తర్వాత దాన్ని స్టార్ట్ చేశాడనమాట చదవడం. దాన్ని చదవడం స్టార్ట్ చేసిన తర్వాత అన్నిటి గురించి మర్చిపోయాడు. సో, దాంతోటే ఇంకా ఉండిపోయాడనమాట. నెక్స్ట్ డే ఇన్ ద ఆఫీస్. సో, నెక్స్ట్ డే ఆఫీస్‌లో బిపిన్ బాబు నోటీస్డ్ దట్ విత్ ఎవ్రీ పాసింగ్ అవర్ ద ప్రీవియస్ డేస్ ఎన్‌కౌంటర్ వాస్ ఆక్యుపైయింగ్ మోర్ అండ్ మోర్ ఆఫ్ హిస్ మైండ్. సో, ఓకే. ఆ రోజు నైట్‌కి ఆ కొత్త థ్రిల్లర్‌ని చదువుకుంటూ పడుకునేసాడు. తెల్లారింది. రెడీ అయ్యాడు. ఆఫీస్‌కొచ్చేసాడు. కానీ ఆఫీస్‌కొచ్చిన తర్వాత ఏం జరుగుతుంది అంటే గంట గడిచే కొంది తన మైండ్ అంతా కూడా ఎవరి గురించి ఆలోచిస్తూ ఉందంటే పరిమళ్ ఘోష్ గురించి, ఇంకా తను చెప్పినటువంటి రాంచీ యొక్క విజిట్ గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉండిపోయాడనమాట. ఇఫ్ ద మ్యాన్ న్యూ సో మచ్ అబౌట్ బిపిన్ బాబు, హౌ కుడ్ హీ మేక్ సచ్ ఎ మిస్టేక్ అబౌట్ రాంచీ ట్రిప్? మరి బిపిన్ బాబు గురించి అంత తెలిసినటువంటి వ్యక్తి, ఈవెన్ బిపిన్ బాబు యొక్క పర్సనల్ డీటెయిల్స్ గురించి కూడా తెలిసినటువంటి వ్యక్తి, మరి రాంచీ ట్రిప్ గురించి ఎలా రాంగ్ చెప్తాడు? అనేటువంటిది ఇప్పుడు ఎవరి మైండ్‌లో ఉంది అంటే బిపిన్ బాబు యొక్క మైండ్‌లో ఉందనమాట. జస్ట్ బిఫోర్ లంచ్. సో, బిఫోర్ లంచ్ అనమాట. అంటే జస్ట్ లంచ్ చేయబోయే ముందు బిపిన్ బాబు డిసైడెడ్ టు రింగ్ అప్ దినేష్ ముఖర్జీ. ఒకసారి దినేష్ ముఖర్జీ కాల్ చేద్దాము అనేసి అనుకున్నాడనమాట. ఇట్ వాస్ బెటర్ టు సెటిల్ ద క్వెషన్ ఓవర్ ద ఫోన్. సో, ఒక్కసారి కాల్ చేసి ఫోన్‌లో మాట్లాడితే ఇదంతా తేలిపోతుంది గదా! అనేసి అనుకున్నాడు. అట్‌లీస్ట్ ద ఎంబారస్మెంట్ ఆన్ హిస్ ఫేస్ వుడెంట్ షో. సో, కనీసము తన ఫేస్ పైన వచ్చేటువంటి ఆ ఎంబారస్మెంట్‌ని చూపించకుండా ఫోన్‌లో మాట్లాడితే సరిపోతుంది గదా! అనేసి ఫోన్ చేద్దామనేసి డిసైడ్ అయ్యాడనమాట. దెన్ బిపిన్ బాబు డయల్డ్ ద నంబర్ 235616. సో, దిస్ ఈస్ ద నంబర్ ఆఫ్ దినేష్ ముఖర్జీ. దానికి ఫోన్ చేశాడు. ఫోన్ చేసి, హలో, ఈజ్ దట్ దినేష్? దిస్ ఈజ్ బిపిన్ హియర్ అనేసి అన్నాడనమాట. ఏ దినేష్, నేను బిపిన్ మాట్లాడుతున్నాను అనేసి అన్నాడు. వెల్ వాట్స్ ద న్యూస్ అన్నాడు దినేష్ ముఖర్జీ. ఏంటి డ్యూడ్, ఏంటి కాల్ చేశావు అనేసి అన్నాడు దినేష్ ముఖర్జీ. ఐ జస్ట్ వాంటెడ్ టు ఫైండ్ అవుట్ ఇఫ్ యూ రీకాల్డ్ అన్ ఇన్సిడెంట్ విచ్ టుక్ ప్లేస్ ఇన్ 58. సో, జస్ట్ నేను ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఫైండ్ అవుట్ చేద్దామనేసి నీకు కాల్ చేశానురా. సో, 1958లో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ గురించి నీతో మాట్లాడదామనేసి ఫోన్ చేశాను. 58? వాట్ ఇన్సిడెంట్? 1958 ఏంటి ఆ ఇన్సిడెంట్ అనేసి అడిగాడు దినేష్ ముఖర్జీ. వర్ యూ ఇన్ కల్కటా రైట్ త్రూ దట్ ఇయర్? దట్స్ ద ఫస్ట్ థింగ్ ఐ హ్యావ్ గాట్ టు నో. నువ్వు 1958లో కాల్కటాలో మాత్రమే ఉన్నావా, లేక వేరే ఏ ప్లేస్‌కైనా వెళ్ళావా? నాకు అది తెలియాలిరా ఫస్ట్. చెప్పు, అది తెలుసుకోవాలనుకుంటున్నాను నేను అనేసి అన్నాడు బిపిన్ బాబు. దానికి దినేష్ ముఖర్జీ ఏం చెప్పాడంటే, వెయిట్ జస్ట్ ఎ మినిట్, 1958 జస్ట్ లెట్ మీ చెక్ ఇన్ మై డైరీ. సో, కొంత వెయిట్ చేయరా, టైం నేను డైరీ చూసి చెప్తాను
నేను 1958లో ఎక్కడెక్కడ వెళ్ళాననేది ఒకసారి డైరీ చూస్తానుండు అనేసి జస్ట్ దినేష్ ముఖర్జీ ఓపెన్డ్ హిస్ డైరీ అనమాట. 1958కి వెళ్ళాడు డైరీ తీసుకొని. అంటే డైరీలో సెట్ చేస్తున్నాడు. ఫర్ ఎ మినిట్ దెర్ వాజ్ సైలెన్స్. సో కొన్ని నిమిషాలు అలా గడిచాయన్నమాట. బిపిన్ బాబు కుడ్ ఫీల్ దట్ హిజ్ హార్ట్ బీట్ హ్యాడ్ గాన్ అప్. సో ఎప్పుడైతే ఈ సైలెన్స్ అనేది ఉందో, అంటే మన దినేష్ ముఖర్జీ చెక్ చేస్తున్నాడో, తను 1958లో కాల్కటాలోనే ఉన్నాడా? లేకపోతే ఎక్కడికైనా వెళ్ళాడా? అని చెప్పేటువంటి ఈ మీన్ టైమ్‌లో మన బిపిన్ బాబు యొక్క గుండె చాలా ఫాస్ట్‌గా కొట్టుకుంటూ ఉంది. సో తన గుండె చప్పుడు తనకే వినిపిస్తుందనమాట. అంత గట్టిగా కొట్టుకుంటుంది. హీ వాస్ స్వెట్టింగ్ ఎ లిటిల్. ఇంకా తనకి చెమటలు కూడా పడుతున్నాయి బిపిన్ బాబుకి. హలో అన్నాడు దినేష్ ముఖర్జీ. ఎస్, ఐ హ్యావ్ గాట్ ఇట్. ఐ వుడ్ హ్యావ్ బీన్ ఐ హ్యాడ్ బీన్ అవుట్ ట్వైస్. ఎస్ ఎస్ రా, నేను 2 సార్లు కల్కటా నుంచి బయటికెళ్ళాను. 2 ప్లేసెస్‌కి వెళ్ళాను నేను అని చెప్పాడు దినేష్ ముఖర్జీ. దానికి ఏమని అడిగాడు అంటే మన బిపిన్, వేర్, ఎక్కడికెళ్ళావురా చెప్పు అనేసి అడిగాడనమాట. వన్స్ ఇన్ ఫిబ్రవరి నియర్ బై టు కృష్ణానగర్ టు ఎ నెఫ్యూస్ వెడ్డింగ్. సో ఫస్ట్‌ది ఏంటి అంటే ఫిబ్రవరిలో వెళ్ళాను. అది కృష్ణానగర్‌కి వెళ్ళాను విచ్ ఈజ్ నియర్ బై అవర్ ప్లేస్ ఓన్లీ. ఒక నెఫ్యూ వెడ్డింగ్ ఉంటే దానికి వెళ్ళానురా అని చెప్పాడనమాట. అండ్ దెన్ సో నెక్స్ట్ వచ్చేసి బట్ యూ నో అబౌట్ దిస్ వన్. ఇంకొకటి నీకు తెలుసు కదా, ద ట్రిప్ టు రాంచీ. యు ఆర్ దేర్ టూ. దట్స్ ఆల్. బట్ వాట్స్ ఆల్ దిస్ స్లీతింగ్ అబౌట్? స్లీతింగ్ అంటే ఏంటంటే ఇన్వెస్టిగేటింగ్. ఇంకొక దాని గురించి నీకు తెలుసు కదా, ఎందుకు నన్ను అడుగుతున్నావు? అదే మనం రాంచీకి ట్రిప్కి వెళ్ళాము, నువ్వు నేను ఇద్దరం వెళ్ళాం కదా. సో అయినా ఎందుకు ఇన్వెస్టిగేషన్ అంతా? ఏంటి ఇన్వెస్టిగేట్ చేస్తున్నావు ఇదంతా కూడా అనేసి అడిగాడు దినేష్ ముఖర్జీ. నో, జస్ట్ ఐ వాంటెడ్ టు నోరా. ఎనీవే థ్యాంక్స్. ఏం లేదా, ఊరికే తెలుసుకుందాం అనేసి అడిగాను అంతేగాని ఇన్వెస్టిగేషన్ అంతా ఏం లేదులే. థ్యాంక్ యూ రా దినేష్ అని చెప్పేసి ఫోన్ పెట్టేశాడు బిపిన్. బిపిన్ బాబు స్లామ్డ్ ద రిసీవర్ డౌన్ అండ్ గ్రిప్డ్ హిస్ హెడ్ విత్ హిస్ హ్యాండ్స్. సో వెంటనే ఆ రిసీవర్ని గట్టిగా ఆ దానిపైన ఫోన్ పైన ఇలా పెట్టాడనమాట. అంటే ఒక సౌండ్ వచ్చేలాగా టక్ అని పెట్టాడు. అండ్ గ్రిప్డ్ హిస్ హెడ్ విత్ హిస్ హ్యాండ్స్. దేవుడా ఏంట్రా ఇది అనేసి తన చేతులతోటే, 2 చేతులతోటే అలా తల్లం పట్టుకున్నాడు. అంటే పరిమల్ ఘోష్ ఏదైతే చెప్పాడో అది నిజమే కదా. సో దినేష్ ముఖర్జీ కూడా ఇదే చెప్తున్నాడు. సో ఇట్ వాస్ కన్ఫర్మ్డ్ దట్ హీ అండ్ దినేష్ ముఖర్జీ హ్యాడ్ గాన్ టు రాంచీ. సో దాంతోటే తను మర్చిపోయాడు అనేసి తనకు అర్థమైపోయిందనమాట. హీ ఫెల్ట్ హిజ్ హెడ్ స్విమ్మింగ్. సో తన హెడ్ వచ్చేసి ఏదో నీళ్ళల్లో స్విమ్మింగ్ చేస్తున్నట్లుగా అనిపిస్తుంది అనమాట తనకి. ఏ చిల్ సీముడ్ టు స్ప్రెడ్ ఓవర్ హిజ్ బాడీ. ఒళ్ళంతా కూడా చెమటలు పట్టేస్తున్నాయి, చల్లబడిపోతూ ఉంది బాడీ అంతా కూడా. దేర్ వర్ శాండ్విచెస్ ఇన్ హిస్ టిఫిన్ బాక్స్ బట్ హీ డింట్ ఈట్ దెమ్. హీ హ్యాడ్ లాస్ట్ హిజ్ అపిటైట్. తన యొక్క టిఫిన్ బాక్స్లో వచ్చేసి లంచ్ కోసం శాండ్విచెస్ తెచ్చుకున్నాడు, కానీ వాటిని తినలేదు. ఎందుకంటే తనకి ఆకలి కూడా పోయిందనమాట. అపెటైట్ అంటే ఇక్కడ హంగర్ అనేసి. తన ఆకలి అంతా పోయింది. అంటే మనకు కూడా బాధలో ఉన్నప్పుడు ఆకలి అంతా కూడా ఏముండదు కదా. సో ఇక్కడ కూడా బిపిన్ బాబుకి వచ్చేసి చాలా బాధతో ఉన్నాడు, దాంతోటి ఆకలి కూడా వేయడం లేదు. ఆఫ్టర్ లంచ్ టైం అయిపోయింది. బిపిన్ బాబు రియలైజ్డ్ దట్ హీ కుడెంట్ పాసిబుల్లీ క్యారీ ఆన్ సిట్టింగ్ ఎట్ హిస్ డెస్క్ అండ్ వర్కింగ్. తనకు అర్థమైంది ఏంటంటే, లేదు ఇంక నేను ఇక్కడ ఆఫీస్లో కూర్చొని పని చేయలేను డెస్క్ పైన అనేసి తనకు అర్థమైందనమాట. అంటే దట్ మచ్ సాడ్నెస్ హీ వాస్ ఫీలింగ్ ఎట్ దట్ టైమ్. దిస్ హ్యాడ్ నెవర్ హ్యాపెండ్ ఇన్ 25 years హీ హ్యాడ్ బీన్ విత్ ద ఫర్మ్. సో ఇలాగ ఎప్పుడు కూడా తను ఫీల్ కాలేదనమాట. అంటే ఆ చైర్లో కూర్చొని నేను వర్క్ చేయలేను నా డెస్క్ దగ్గర అనేసి అతను ఎప్పుడు ఫీల్ కాలేదు 25 yearsలో. దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం హీ హ్యాడ్ ఫెల్ట్ దట్. హీ హ్యాడ్ ఎ రెప్యుటేషన్ ఫర్ బీయింగ్ ఏ tireless and conscientious worker, but today his head was in a whirl. సో కన్షియన్షియస్ అంటే ఏంటంటే సో కేర్ఫుల్ అండ్ కరెక్ట్ అనమాట. సో తనకి ఎప్పుడు కూడా
అలసిపోవడం అనేసి కానీ తెలీదనమాట. ఎప్పుడు వర్క్‌లో చాలా కేర్‌ఫుల్‌గా ఉంటాడు. కరెక్ట్‌గా చేస్తూ ఉంటాడు. అస్సలు అలసిపోడు. కానీ ఇప్పుడు మాత్రము ఎందుకనో తన మైండ్ అంతా కూడా కన్‌ఫ్యూజ్ అయిపోయింది. హెడ్ వాస్ ఇన్ ఎ విర్ల్ అంటే సో, తన హెడ్ అంతా కూడా ఎలా అయిపోయిందంటే తన మైండ్ అంతా కూడా కన్‌ఫ్యూజ్డ్‌గా ఇంకా సరిగ్గా ఆలోచించకుండా ఇలా తయారైపోయిందనమాట. కాబట్టి తను ఇంక నేను డెస్క్ దగ్గర కూర్చొని వర్క్ చేయడం కరెక్ట్ కాదు ఈ టైంలో అనేసి అనుకున్నాడనమాట. బ్యాక్ హోమ్ ఎట్ 2:30 సో, 2:30కి ఇంటికి వెళ్ళిపోయాడు తిరిగి. బిపిన్ బాబు లే డౌన్ ఇన్ బెడ్. తన బెడ్ పైన పడుకొని అండ్ ట్రై టు గ్యాదర్ హిస్ విట్స్ టుగెదర్. అంటే తను గుర్తుకు తెచ్చుకునేదానికి ట్రై చేస్తున్నాడనమాట. అంటే కామ్‌గా, క్లియర్‌గా ఆలోచిస్తున్నాడు. 1958లో ఏం జరిగింది? ఏం జరిగింది? అనేసి ఆలోచిస్తూ ఉన్నాడు. గుర్తుకు తెచ్చుకునేదానికి ట్రై చేస్తూ ఉన్నాడు. హి న్యూ దట్ ఇట్ వాస్ పాసిబుల్ టు లూజ్ వన్స్ మెమరీ త్రూ యాన్ ఇంజ్యూరీ ఇన్ ద హెడ్. సో, జనరల్‌గా తను ఏమనుకుంటున్నాడు అంటే తలపైన ఏదైనా దెబ్బ తగిలితే మన మెమరీ అనేది లాస్ అయిపోతాము. బట్ హి డిడ్ంట్ నో ఆఫ్ ఎ సింగిల్ ఇన్‌స్టాన్స్ ఆఫ్ సమ్‌వన్ రిమెంబరింగ్ ఎవ్రీథింగ్ ఎక్సెప్ట్ వన్ పర్టిక్యులర్ ఇన్సిడెంట్. సో, కానీ మర్చిపోతే అన్ని విషయాలు మర్చిపోవాలి గదా! కానీ ఆ రాంచీకి వెళ్ళిన విషయం మాత్రమే మర్చిపోయాడు. మిగతా అన్ని విషయాలు గుర్తున్నాయి. పిన్ పాయింట్ తోటి మిగతా అన్ని విషయాలు గుర్తున్నాయి. ఎక్సెప్ట్ దట్ రాంచీస్ విజిట్. అండ్ ఎ ఫెయిర్లీ రీసెంట్ అండ్ సిగ్నిఫికెంట్ వన్ ఎట్ దట్. హీ హాడ్ ఆల్వేస్ వాంటెడ్ టు గో టు రాంచీ. To have gone there, done things and not to remember was something utterly impossible. అంటే హీ హాడ్ ఆల్వేస్ వాంటెడ్ టు రాంచీ అంటే తను రాంచీకి వెళ్ళాలని ఉండేది తనకి. టు హ్యావ్ గాన్ దేర్, డన్ థింగ్స్ అండ్ నాట్ టు రిమెంబర్ వాస్ సంథింగ్ అట్టర్లీ ఇంపాసిబుల్. అంటే ఒకవేళ తనకి ఉన్నా కానీ ఒకవేళ వెళ్ళొచ్చుంటే గుర్తుండాలి గదా! మరి ఒక్క విషయం కూడా గుర్తులేదు తనకి. రాంచీకి వెళ్ళొచ్చినటువంటి ఆ విషయాల్లో ఒక్క విషయం కూడా గుర్తులేదు. ఇది నిజంగా ఇంపాసిబుల్ అనమాట. సో, అలాగా 2:30 నుంచి ఆలోచిస్తూనే ఉన్నాడు. ఎట్ 7:30 అయింది టైమ్. ఈవినింగ్ 7:30 అయింది. బిపిన్ బాబు సర్వెంట్ కేమ్ అండ్ అనౌన్స్డ్, "చునీ బాబు సర్ సేస్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్." సార్ మీకోసం చున్నీ బాబు వచ్చాడు సార్. ఇది చాలా ఇంపార్టెంట్ అంట అనేసి బిపిన్ బాబు యొక్క సర్వెంట్ బిపిన్ బాబుకి చెప్పాడు 7:30 అప్పుడు. ఈ చునీ బాబు ఎవరు అంటే చునీలాల్ అనమాట. అంటే హీ ఈజ్ ఎ ఫ్రెండ్ ఆఫ్ బిపిన్ బాబు. బిపిన్ బాబు న్యూ వాట్ చునీ హ్యాడ్ కమ్ ఫర్. బిపిన్ బాబుకి తెలుసు చున్నీ ఎందుకు వచ్చాడు అనేసి. చునీలాల్ హ్యాడ్ బీన్ అట్ స్కూల్ విత్ హిమ్. అంటే తన స్కూల్ ఫ్రెండ్ అనమాట. ఈ చునీలాల్ అనేటువంటి అతను బిపిన్ బాబు యొక్క స్కూల్ ఫ్రెండ్ అనమాట. హీ హ్యాడ్ బీన్ హ్యావింగ్ ఎ రఫ్ టైమ్ లేట్లీ అండ్ హ్యాడ్ బీన్ కమింగ్ టు సీ హిమ్ అబౌట్ ఏ జాబ్. సో, తను ఎందుకొచ్చాడు అంటే హ్యావింగ్ ఎ రఫ్ టైమ్ అంటే హ్యావింగ్ సో మెనీ ప్రాబ్లమ్స్ అనమాట. సో, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి తనకి. సో, అప్పుడు కూడా ఎందుకొచ్చాడు అంటే తనను చూసేదానికి తనకు ఒక జాబ్ కావాలనమాట. చునీలాల్‌కి ఒక జాబ్ కావాలి. తనకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో, బిపిన్ బాబుకి సో, కొంచెము వీలైతే తనకు ఒక జాబ్ వెతికి పెడతాడు అనేసి వచ్చాడనమాట. బిపిన్ బాబు న్యూ ఇట్ వాస్ నాట్ పాసిబుల్ టు డూ ఎనీథింగ్ ఫర్ హిమ్ అండ్ ఇన్ ఫ్యాక్ట్ టోల్డ్ హిమ్ సో. సో, తను చెప్పేశాడు. ఓపెన్‌గా చెప్పేశాడు బిపిన్ బాబు. "నాకు అవన్నీ కుదరవురా! నేనేం చేయలేను ఆ విషయాల్లో" అని చెప్పేసి తను చునీలాల్‌కి చెప్పేశాడు. బట్ చునీ కెప్ట్ టర్నింగ్ అప్ లైక్ ఏ బ్యాడ్ పెన్నీ. అంటే కానీ చునీలాల్ మాత్రం వదలట్లేదనమాట. సో, చునీ కెప్ట్ టర్నింగ్ అప్ లైక్ ఏ బ్యాడ్ పెన్నీ అంటే ఏంటంటే అపియింగ్ ఎట్ ప్లేస్ వేర్ వన్ ఈజ్ నాట్ వెల్కమ్. అంటే మన బిపిన్ బాబుకి చునీలాల్‌ని కలవాలని ఉండదసలు. సో, వచ్చి జాబ్ అడుగుతూ ఉంటాడు ఎప్పుడు వీడు. సో, అనేసి ఇట్లాగా బిపిన్ బాబుకి చునీలాల్‌తో అసలు మాట్లాడాలనేటువంటిది లేదు. కానీ చునీలాల్ వచ్చి తనని అడుగుతూ ఉంటాడనమాట. మాట్లాడుతూ ఉంటాడు. బిపిన్ బాబు సెంట్ ఏ వర్డ్ దట్ నాట్ ఓన్లీ వాజ్ ఇట్ నాట్ పాసిబుల్ ఫర్ హిమ్ టు సీ చున్నీ నౌ బట్ నాట్ ఇన్ సెవరల్ వీక్స్. సో, బిపిన్ బాబు తనొచ్చినప్పుడల్లా చెప్తాడనమాట. సో, ఇప్పుడు పాసిబుల్ కాదని చెప్పి వెళ్ళిపోమని చెప్పు అనేసి ఇట్లాగా తను పంపించేస్తూ ఉండేవాడు. బట్ యాజ్ సూన్ యాజ్ ద సర్వెంట్ స్టెప్డ్ అవుట్ ద రూమ్ ఇట్ స్ట్రక్ బిపిన్ బాబు దట్ చున్నీ మైట్ రిమెంబర్ సంథింగ్ అబౌట్ 58 ట్రిప్. దెర్ వాజ్ నో హార్మ్ ఇన్ ఆస్కింగ్ హిమ్. సో, చెప్పాడనమాట సర్వెంట్‌కి. సో, ఇప్పుడు నేను మాట్లాడే పరిస్థితుల్లో లేనని చెప్పేసి పోరా తనకి. నేను కలవలేనిప్పుడు
అని జెప్పేసి చెప్పాడనమాట. సరే సర్వెంట్ అదే చెప్దాము అనేసి చునీలాల్‌కి చెప్దాము అనేసి ఆ రూమ్‌లోంచి అలా కాలు బయట పెట్టాడు. సో, అప్పుడు ఒక ఐడియా వచ్చిందనమాట మన బిపిన్ బాబుకి. సో, చునీలాల్‌ని అడిగితే ఎలా ఉంటుంది ఈ విషయం గురించి? చునీలాల్‌ని అడగడం వల్ల మనకెలాంటి ప్రాబ్లమ్ లేదు గదా! దేర్ వాస్ నో హార్మ్ ఇన్ ఆస్కింగ్ హిమ్. కాబట్టి ఒకసారి కన్ఫర్మ్ చేసుకుందాము చునీలాల్‌ని కూడా. సో, 58లో నేను రాంచీకి వెళ్ళానా లేదా అనేది ఒకసారి కనుక్కుందాము అనేసి అనుకున్నాడు బిపిన్ బాబు. వెంటనే ఏం చేశాడంటే బిపిన్ బాబు హరీడ్ డౌన్ ద స్టేయర్స్ అండ్ ఇంటూ ద లివింగ్ రూమ్. సో, ఆ హాల్‌లోకి వచ్చాడనమాట. బిపిన్ బాబు వెంటనే ఆ మెట్లు దిగుతూ హాల్‌లోకొచ్చాడు. చునీ వాస్ అబౌట్ టు లీవ్. చునీ వచ్చేసి అప్పుడే వెళ్ళబోతూ ఉన్నాడనమాట. బయటికి వెళ్ళబోతూ ఉన్నాడు. బట్ సీయింగ్ బిపిన్ బాబు అపియర్ హీ టర్న్డ్ రౌండ్ హోప్‌ఫుల్లీ. బట్ బిపిన్ బాబు ఎప్పుడైతే అలా కనిపించాడో చునీలాల్ వచ్చేసి ఒక హోప్‌గా అంటే తన ఫ్రెండ్ తనకి హెల్ప్ చేస్తాడేమో అన్న ఒక హోప్ తోటి అలా టర్న్ అయ్యి తన దగ్గరకొచ్చాడు. బిపిన్ బాబు డిడ్ంట్ బీట్ అబౌట్ ద బుష్. సో, బిపిన్ బాబు వచ్చేసి ఆహ్, డైరెక్ట్‌గా పాయింట్‌కొచ్చేసాడనమాట. అంటే డిడ్ంట్ బీట్ అబౌట్ ద బుష్ అంటే అటు తిప్పి, ఇటు తిప్పి ఆ విషయాలు చెప్పి, ఈ విషయాలు చెప్పి ఆ తర్వాత మెయిన్ పాయింట్‌కి రావడాన్ని బీట్ అబౌట్ ద బుష్ అనేసి అంటాము. అంటే ఆహ్, చ్ ఏదైనా ఒకటి అడగాలి అంటే డైరెక్ట్‌గా అడగరనమాట వాళ్ళు. అది చెప్పి, ఇది చెప్పి ఇండైరెక్ట్‌గా అడిగి ఇట్లా చేస్తూ ఉంటారు. దట్ ఈస్ కాల్డ్ బీట్ అబౌట్ బుష్ అంటాం. బట్ బిపిన్ బాబు వచ్చేసి అలా ఏమి లేదు. డైరెక్ట్‌గా అడిగేశాడు. లిజన్ చునీ, ఐ వాంట్ టు ఆస్క్ యూ సంథింగ్. సో, చునీలాల్ నేను నిన్నొకటి అడగాలి. యూ హ్యావ్ ఎ గుడ్ మెమరీ. నీకు మంచి మెమరీనే ఉంటుంది కాబట్టి ఐ విల్ ఆస్క్ యూ వన్ థింగ్. యూ హ్యావ్ బీన్ సీయింగ్ మీ ఆఫ్ అండ్ ఆన్ ఫర్ ఎ లాంగ్ టైమ్. జస్ట్ టు త్రో యువర్ మైండ్ బ్యాక్ అండ్ టెల్ మీ డిడ్ ఐ గో టు రాంచీ ఇన్ 1958? సో, నేను ఒక విషయం అడుగుతాను స్ట్రెయిట్‌గా ఆన్సర్ చెప్పు నాకు చునీలాల్. సో, మనిద్దరము చాలా సంవత్సరాల నుంచి తెలుసు. నా లైఫ్‌లో ఏం జరుగుతుందో నీకు తెలుసు. సో, కాబట్టి ఒకసారి కరెక్ట్‌గా ఆలోచించి చెప్పు. సో, 1958లో నేను రాంచీకి వెళ్ళానా లేదా అనేది చెప్పు నాకు అనేసి అడిగాడనమాట. చునీ ఇలా చెప్తున్నాడు. 1958 ఇట్ మస్ట్ హావ్ బీన్ 1958 ఆర్ వాస్ ఇట్ 1959? సో, 1958 1959 రాంచీకి వెళ్ళింది డౌట్‌గా ఉంది నాకు. యూ ఆర్ ష్యూర్ దట్ ఐ డిడ్ గో టు రాంచీ? సో, 1959 58 నాకు గుర్తు రావట్లేదు బిపిన్ అనేసి అన్నాడనమాట. దానికి బిపిన్ ఏమన్నాడు అంటే, సరే ఇయర్ గురించి వదిలేసేయి. ఇంకొక విషయం అడుగుతాను చెప్పు. నేను రాంచీకి వెళ్ళింది నిజమా కాదా? ఇది మాత్రం చెప్పు అన్నాడనమాట. చునీస్ లుక్ ఆఫ్ అమేజ్‌మెంట్ వాస్ నాట్ అన్‌మిక్స్‌డ్ విత్ వరీ. సో, చునీ వచ్చేసి ఆశ్చర్యపడ్డాడు. ఏంట్రా ఇలా అడుగుతున్నాడు అనేసి అనుకున్నాడు గానీ, వరీ అయితే ఏం మిక్సింగ్ కాలేదు దాంట్లో. డు యూ మీన్ డి యూ అంటే డూ యూ అనేసి ఇక్కడ మీన్. ఇలాగ డి పెట్టి అపాస్ట్రఫీ పెడితే డూ అనేసి మీనింగ్ అనమాట. డు యూ మీన్ యూ హ్యావ్ డౌట్స్ అబౌట్ హ్యావింగ్ గాన్ ఎట్ ఆల్? సో, అంటే నీకు డౌట్ ఉందా? రాంచీకి వెళ్ళానా లేదా అని అడుగుతున్నావు. నీకెందుకు వచ్చింది ఆ డౌటు? నీకు డౌట్ ఎందుకు అసలు? డిడ్ ఐ గో? డు యూ రిమెంబర్ క్లియర్‌లీ? దానికి బిపిన్ అడుగుతున్నాడు. నేను వెళ్ళానా లేదా నిజంగా చెప్పు. సో, నీకు నిజంగా క్లియర్‌గా గుర్తుందా లేదా చెప్పు. అడిగిన దానికి సమాధానం చెప్పు అనేసి అన్నాడు. దానికి చునీ సాట్ డౌన్ ఆన్ ద సోఫా. సోఫాలో కూర్చొని ఫిక్స్డ్ బిపిన్ బాబు విత్ ఎ లాంగ్ హార్డ్ స్టేర్ అండ్ సెడ్. బిపిన్ బాబు వైపు అలాగే చూస్తూ ఉన్నాడనమాట. కొంచెం సేపు అలాగే చూసి తర్వాత ఇలా చెప్తున్నాడు. బిపిన్, హ్యావ్ యూ టేకెన్ టు డ్రగ్స్ ఆర్ సంథింగ్? ఏం బా నువ్వేమన్నా మందు కొట్టావా? డ్రగ్స్ ఏమన్నా తీసుకున్నావా? ఇలా అడుగుతున్నావు. యాజ్ ఫార్ యాజ్ ఐ నో యూ హ్యాడ్ ఏ క్లీన్ రికార్డ్ వేర్ సచ్ థింగ్స్ వర్ కన్సర్న్డ్. ఐ నో దట్ ఓల్డ్ ఫ్రెండ్షిప్స్ డోంట్ మీన్ మచ్ టు యూ, బట్ అట్లీస్ట్ యూ హ్యాడ్ ఏ గుడ్ మెమరీ. ఏంటివి ఏదో మందు కొట్టినోట్లాగా డ్రగ్స్ తీసుకున్నోట్లాగా మాట్లాడుతున్నావు. సో, నాకు తెలిసినంత వరకు నీకు మంచి మెమరీ ఉంది. సో, నీకు నీ ఓల్డ్ ఫ్రెండ్స్‌ని నువ్వు పట్టించుకో. నాకు తెలుసు ఆ విషయము. నువ్వేం పెద్ద ఫ్రెండ్‌షిప్‌కి ఏం వాల్యూ ఇవ్వవు. నీకసలు అవి పెద్ద అవసరం లేదు. కానీ నీకు మంచి మెమరీ ఉంది గదా! యూ కాంట్ రియల్లీ మీన్ దట్ యూ హావ్ ఫర్గాటన్ అబౌట్ ద రాంచీ ట్రిప్? అంటే నువ్వు రాంచీ ట్రిప్‌కి వెళ్ళిన విషయం మర్చిపోయావా ఏంటి?
అనేసి అడిగాడనమాట. అంటే దట్ క్వెషన్ ఇండికేట్స్ దట్ బిపిన్ బాబు హ్యాడ్ గాన్ టు రాంచీ. బిపిన్ బాబు హ్యాడ్ టు టర్న్ అవే ఫ్రమ్ చునీస్ ఇన్‌క్రెడ్యులస్ స్టేర్. సో, బిపిన్ బాబు వచ్చేసి చున్నీ లాల్ చూస్తున్నటువంటి ఆ చూపు నుంచి తప్పించుకోవాలి అనేసి అనుకున్నాడనమాట. "డూ యూ రిమెంబర్ వాట్ మై లాస్ట్ జాబ్ వాస్?" ఆస్క్డ్ చునీలాల్. సో, చునీలాల్ ఇలా అడిగాడనమాట. "నేను చేసినటువంటి లాస్ట్ జాబ్ ఏంటో నీకు గుర్తుందా?" అని అడిగాడు. "అఫ్‌కోర్స్ యూ వర్క్డ్ ఇన్ ఎ ట్రావెల్ ఏజెన్సీ." "నాకెందుకు గుర్తులేదబ్బా! నువ్వు ట్రావెల్ ఏజెన్సీలో కదా పనిచేశావు" అనేసి చెప్పాడు బిపిన్. "యూ రిమెంబర్ దట్ అండ్ యూ డోంట్ రిమెంబర్ దట్ ఇట్ వాస్ ఐ హూ ఫిక్స్డ్ అప్ యువర్ రైల్వే బుకింగ్ ఫర్ రాంచీ." సో, నేను ట్రావెల్ ఏజెన్సీలో పనిచేస్తున్నానని నీకు తెలుసు. కానీ నీకు గుర్తులేదు. ఏం గుర్తులేదు? నీకు రాంచీ టికెట్స్ కూడా నేను రైల్వే బుకింగ్ చేసింది నేనే అనేసి మాత్రం నీకు గుర్తులేదు కదా! అనేసి అంటున్నాడు. "ఐ వెంట్ టు ద స్టేషన్ టు సీ యూ ఆఫ్." ఇంకా నీకు స్టేషన్ వరకి తోడొచ్చి నీకు బాయ్ కూడా చెప్పాను. సెండ్ ఆఫ్ కూడా ఇచ్చాను. అది గుర్తులేదు నీకా? "వన్ ఆఫ్ ద ఫ్యాన్స్ ఇన్ యువర్ కంపార్ట్మెంట్ వాజ్ నాట్ వర్కింగ్." నీ కంపార్ట్మెంట్‌లో ఒక ఫ్యాన్ కూడా పనిచేయలేదు. "ఐ గాట్ అన్ ఎలక్ట్రీషియన్ టు ఫిక్స్ ఇట్." అప్పుడు ఒక ఎలక్ట్రీషియన్ కూడా పిలుచుకొనొచ్చి దాన్ని బాగు చేపించాను. "హావ్ యూ ఫర్గాటెన్ ఎవ్రీథింగ్?" అదంతా కూడా మర్చిపోయావా? "వాట్ ఎవర్ ఈస్ ద మ్యాటర్ విత్ యూ? యూ డోంట్ లుక్ టూ వెల్ యూ నో." సో, మ్యాటర్ ఏంటో అర్థం కావట్లేదు బిపిన్. బట్ ఎందుకనో నువ్వైతే కొంచెము తేడాగా కనిపిస్తున్నావురా అనేసి అన్నాడనమాట. బిపిన్ బాబు సైడ్ అండ్ షూక్ హిస్ హెడ్. బిపిన్ బాబు అన్నట్లుగా అనేసి తన తలని ఇలా అడ్డంగా ఊపాడనమాట. ఇలా ఊపాడనమాట. తలని నిలువుకి ఊపాడు. "నిజమేరా, ఏదో కొంచెం ప్రాబ్లమ్ ఉంది నాకు" అనేసి. "ఐ హావ్ బీన్ వర్కింగ్ టూ హార్డ్" he said at last. "That must be the reason. Must see about consulting a specialist." దానికి బిపిన్ బాబు ఇలా అన్నాడనమాట. "నిజమేరా," ఇలా నిలువుకి ఊపాడనమాట తలని. "నిజమేరా, నేను రోజంతా ఎక్కువ హార్డ్ వర్క్ చేయడం వల్లేమో నేను మర్చిపోయాను రాంచీ విజిట్‌ని. సో, నేను ఖచ్చితంగా ఒక స్పెషలిస్ట్‌ని కలవాలి" అనేసి చెప్పాడనమాట. డౌట్‌లెస్ ఇట్ వాస్ బిపిన్స్ కండిషన్ విచ్ మేడ్ చునీలాల్ లీవ్ వితౌట్ మెన్షనింగ్ ఎనీథింగ్ అబౌట్ జాబ్. సో, తన ఫ్రెండ్ అలాంటి పొజిషన్‌లో ఉన్నాడని తెలిసేసరికి తన జాబ్ గురించి ఏమీ అడగకుండా చునీలాల్ అక్కడి నుంచి సైలెంట్‌గా వెళ్ళిపోయాడు. పరేష్ చంద వాస్ ఎ యంగ్ ఫిజీషియన్. పరేష్ చంద ఎవరు అంటే ఒక యంగ్ ఫిజీషియన్ అనమాట. అంటే యంగ్ డాక్టర్ విత్ ఎ పెయిర్ ఆఫ్ బ్రైట్ ఐస్ అండ్ ఏ షార్ప్ నోస్. సో, తన యొక్క ఫిజికల్ అపియరెన్స్ ఏంటి అంటే సో, తనకి బ్రైట్‌గా, యాక్టివ్‌గా ఉండేటువంటి ఐస్ ఉన్నాయి. ఒక షార్ప్ నోస్ ఉంది. హీ బికేమ్ థాట్‌ఫుల్ వెన్ హీ హర్డ్ అబౌట్ బిపిన్ బాబు సిమ్టమ్స్. సో, బిపిన్ బాబు వచ్చేసి ఆ పరేష్ చంద దగ్గరికి వెళ్ళాడు. యంగ్ ఫిజీషియన్ అనమాట అతను. అతని దగ్గరికెళ్ళి తనకు జరిగిందంతా చెప్పాడనమాట. బిపిన్ బాబు మొత్తం చెప్పాడు. ఆ బిపిన్ బాబు సిమ్టమ్స్ అంతా విన్నాక పరేష్ చంద ఆలోచనలో పడ్డాడు. దీనికి ఏం ట్రీట్మెంట్ ఇవ్వాలా అని ఆలోచిస్తున్నాడనమాట. "లుక్ డాక్టర్ చంద," సెడ్ బిపిన్ బాబు desperately, "you must cure me of this horrible illness. I can't tell you how it's affecting my work." సో, మిస్టర్ డాక్టర్ చంద, నాకు ఎలాగైనా సరే మీరు ఈ ఇల్‌నెస్ నుంచి క్యూర్ ఇవ్వాలి. నన్ను క్యూర్ చేయండి ఇల్‌నెస్ నుంచి. సో, నేను మీకు చెప్పలేను ఎలా ఇది నా వర్క్‌కి ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తుందో నేను మీకు చెప్పలేను. బట్ ప్లీజ్ మీరు నాకు ఈ ఇల్‌నెస్ నుంచి, ఈ ఫర్గెట్‌ఫుల్‌నెస్ అనేటువంటి ఈ ఇల్‌నెస్ నుంచి నన్ను బయటపడేయండి అనేసి అన్నాడనమాట. దానికి డాక్టర్ చంద ఏమంటున్నాడంటే డాక్టర్ చంద షూక్ హిస్ హెడ్. ఓకే అన్నట్లుగా ఇట్లా నిలువుగా తన తలనూపి, "యు నో వాట్ మిస్టర్ చౌదరి, I have never had to deal with a case such as yours. Frankly, this is quite outside my field of experience. But I have one suggestion. I don't know if it will work, but it's worth a try. It can do no harm." సో, దానికి డాక్టర్ చంద ఏమంటున్నాడంటే, "సో, మిస్టర్ చౌదరి, మీతో ఓపెన్‌గా చెప్తున్నాను నేను. మీలాంటి కేస్‌ని నేను ఇంతవరకు డీల్ చేయలేదు. సో, నాకు మీరు చెప్పినటువంటి సిమ్టమ్స్‌తో ఉన్నటువంటి ఇలాంటి కేస్ అనేటువంటిది నా ఎక్స్‌పీరియన్స్‌లో నేను ఇంతవరకి చూడలేదు. ఇట్ వాస్ ఔట్‌సైడ్ మై ఫీల్డ్. సో, ఇది నా ఎక్స్‌పీరియన్స్‌ని దాటి ఉండేటువంటి ఒక కేస్. బట్ ఐ హావ్ ఎ సజెషన్.
సో, నా దగ్గర ఒక సజెషన్ ఉంది. సో, ఖచ్చితంగా ఇది సక్సెస్ అవుతుంది అని గూడా నేను చెప్పలేను. బట్ ఒకసారి ట్రై చేయడంలో తప్పు లేదు. సో, నేను చెప్పినటువంటి సజెషన్‌ని మీరు ట్రై చేయడం వల్ల మీకెలాంటి హార్మ్ కూడా కలగదు అనేసి చెప్పాడు. బిపిన్ బాబు లీన్డ్ ఫార్వర్డ్ యాంగ్షియస్‌లీ. సో, బిపిన్ బాబు వచ్చేసి ఆ సజెషన్ ఏంటి సార్ అన్నట్లుగా అలా ముందుకు వంగాడనమాట. ఏంటి చెప్పండి అన్నట్లుగా. యాస్ ఫార్ యాస్ ఐ కెన్ మేక్ ఔట్ అండ్ ఐ థింక్ యూ ఆర్ ఆఫ్ ద సేమ్ ఒపీనియన్ యూ మస్ట్ హ్యావ్ బీన్ టు రంచి. But due to some unknown reason, that entire episode had slipped out of your mind. What I suggest is that you go to Ranchi once again. సో, అప్పుడు అలా బిపిన్ బాబు ముందుకలా వంగినప్పుడు డాక్టర్ చందా ఇలా చెప్తున్నాడనమాట. ఏమని అంటే, సో నేను ఆలోచించిన దాన్ని బట్టి నాకొక ఆలోచనొచ్చింది. సో, మేబీ మీకు కూడా ఇలాంటి ఆలోచన ఉండొచ్చు. సో, మీకు రాంచీకి వెళ్ళొచ్చిన విషయం అనేటువంటిది పూర్తిగా మర్చిపోయారు కాబట్టి మీరు ఒక కంప్లీట్ ఎపిసోడ్ అనేటువంటిది మీ మైండ్‌లోంచి వెళ్ళిపోయింది బయటికి. కాబట్టి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే మీకు, ఒక్కసారి రాంచీకి మళ్ళీ వెళ్ళిరండి. సో, యూ హ్యావ్ టు గో టు రాంచీ వన్స్ అగైన్. ద సైట్ ఆఫ్ ద ప్లేస్ మే రిమైండ్ యూ ఆఫ్ యువర్ ట్రిప్. దిస్ ఈజ్ నాట్ ఇంపాసిబుల్ మోర్ దాన్ దట్ ఐ కెనాట్ డూ ఎట్ ద మూమెంట్. ఐ యామ్ ప్రిస్క్రైబింగ్ ఎ నర్వ్ టానిక్ అండ్ ఎ ట్రాంక్విలైజర్. సో, మీరు ఆ ప్లేస్‌ని చూసినప్పుడు, రాంచీకి వెళ్ళి ఆ ప్లేస్‌ని చూసినప్పుడు మేబీ దేర్ ఈజ్ ఎ పాసిబిలిటీ. అంటే మీకు జరిగిందంతా గుర్తొచ్చేదానికి ఛాన్స్ ఉంది. సో, ఇప్పుడు ప్రెజెంట్ అయితే నేను మీకు ఇంతకంటే బెటర్ సజెషన్ ఏమి ఇవ్వలేను. సో, మీకొచ్చేసి ఒక నెర్వ్ టానిక్ అనేటువంటిది ఇస్తాను. ఇంకా వచ్చేసి మీ స్ట్రెస్ తగ్గించేదానికి ట్రాంక్విలైజర్ అనేటువంటిది ఇస్తాను. స్లీప్ ఈజ్ ఎసెన్షియల్. ఖచ్చితంగా చక్కగా బాగా నిద్రపోవాలి. ఆర్ ద సిమ్టమ్స్ విల్ గెట్ మోర్ ప్రొనౌన్స్డ్. ప్రొనౌన్స్డ్ అంటే ఇక్కడ సో, ఇంకా డిఫికల్ట్‌గా తయారవుతాయన్నమాట. అంటే ఎక్కువైపోతాయి. సో, ఖచ్చితంగా మంచి నిద్ర అనేది ఉండాలి. మీరు గనక మంచిగా నిద్రపోలేదు అంటే సో, డిఫికల్టీస్ ఇంకా ఎక్కువైపోవచ్చు. కాబట్టి మీరు బాగా నిద్రపోవాలి. ఈ మెడిసిన్స్ తీసుకోవాలి. సో, ఇంకా ఒక్కసారి రాంచీకి వెళ్ళి అక్కడ మీరు చూస్తే మీకు మేబీ గుర్తుకు రావచ్చు అనేసి చెప్పాడన్నమాట. బిపిన్ బాబు ఫెల్ట్ సమ్‌వాట్ బెటర్ ద నెక్స్ట్ మార్నింగ్. After breakfast, he rang up his office, gave some instructions, and then procured a first-class ticket for Ranchi for the same evening. సో, బిపిన్ బాబు ఆ నెక్స్ట్ మార్నింగ్‌కి కొంచెం రిలాక్స్ అయ్యాడు మనిషి. బ్రేక్‌ఫాస్ట్ చేసిన తర్వాత తన ఆఫీస్‌కి ఫోన్ చేసి, అక్కడ తన ఉద్యోగులందరికీ కూడా కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చి, తర్వాత రాంచీకి ఆ రోజు ఈవినింగ్‌కే ఒక ఫస్ట్ క్లాస్ టికెట్‌ని బుక్ చేపించుకున్నాడనమాట. సో, నెక్స్ట్ ఏం జరిగింది అనేది ఇప్పుడు చూద్దాం. గెట్టింగ్ ఆఫ్ ద ట్రైన్ ఎట్ రాంచీ నెక్స్ట్ మార్నింగ్. అంటే ఆ రోజు నైట్‌కి ఈవినింగ్‌కి ట్రైన్ ఎక్కాడు. ఆ నెక్స్ట్ మార్నింగ్‌కి వచ్చేసి రాంచీ రైల్వే స్టేషన్‌లో దిగాడనమాట. హీ రియలైజ్డ్ ఎట్ వన్స్ దట్ హీ హ్యాడ్ నెవర్ బీన్ దేర్ బిఫోర్. సో, అలా దిగిన తర్వాత తనకి ఏమర్థమైంది అంటే, గుర్తు చేస్తుందేమో ట్రైన్ రైల్వే స్టేషన్‌లో దిగ్గానే అనేసి అనుకున్నాడు. కానీ ఆ రైల్వే స్టేషన్‌లో దిగాక ఏమి గుర్తుకు రాలేదు. ఏమనిపిస్తుంది అంటే, ఏంట్రా నేను ఇక్కడికి ఒక్కసారి కూడా రాలేదే అనేసి అనిపిస్తుందనమాట తనకి. హీ కేమ్ ఔట్ ఆఫ్ ద స్టేషన్. స్టేషన్ నుంచి బయటకొచ్చాడు. దెన్ హీ టుక్ ఏ టాక్సీ అండ్ డ్రోవ్ అరౌండ్ ద టౌన్ ఫర్ ఏ వైల్. అలా టాక్సీని బుక్ చేసుకొని ఆ టాక్సీలో ఆ టౌన్ అంతా అలా తిరుగుతూ ఉన్నాడనమాట. హీ రియలైజ్డ్ దట్ ద స్ట్రీట్స్, ద బిల్డింగ్స్, ద హాస్టల్స్, ద బజార్స్, ద మోరాబడి హిల్ విత్ నన్ ఆఫ్ దీస్ హ్యాడ్ ద స్లైటెస్ట్ అక్వెంటెన్స్. తను ఏవైతే ప్లేసెస్‌ని అక్కడ చూసాడో, హోటల్సు, బజార్సు, మోరాబాడి హిల్, ఇవన్నీ కూడా బిల్డింగ్స్, హోటల్స్ ఏవి కూడా తనకి అస్సలు సంబంధం లేనట్టున్నాయన్నమాట. అంటే మెమరీలో ఎక్కడ లేవు అట్లాంటివి. అస్సలు గుర్తు రావట్లేదు. వుడ్ ఏ ట్రిప్ టు ద హడ్రూ ఫాల్స్ హెల్ప్? సో, తనకొక ఐడియా వచ్చింది. హడ్రూ ఫాల్స్‌కి వెళ్దాం. హుడ్రూ ఫాల్స్‌కి వెళ్తే తనకేమైనా గుర్తు రావచ్చేమో అనేసి అనుకున్నాడు. హీ డిడ్ంట్ బిలీవ్ సో, బట్ అట్ ద సేమ్ టైమ్ హీ డిడ్ంట్ విష్ టు లివ్ విత్ ద ఫీలింగ్ దట్ హీ హ్యాడంట్ ట్రైడ్ ఎనఫ్. తనకైతే ఒకవేళ హడ్రూ ఫాల్స్‌కి వెళ్ళినా కానీ తనకి జరిగిందంతా గుర్తొస్తుంది అనేటువంటి నమ్మకం లేదు. కానీ ఒకసారి వెళ్తే బాగుంటుంది కదా! మరి ఇంత దూరం వచ్చి అది ట్రై చేయకుండా తిరిగి వెళ్ళడం ఏంటి అనేసి హడ్రూ ఫాల్స్‌కి వెళ్ళాలి అనేసి డెసిషన్ తీసుకున్నాడు.
సో హీ అరేంజ్డ్ ఫర్ ఏ కార్ అండ్ లెఫ్ట్ ఫర్ హడ్రు ఇన్ ద ఆఫ్టర్నూన్. సరే ఒక కారు మాట్లాడుకొని అరేంజ్ చేసుకొని హడ్రూ ఫాల్స్ దగ్గరికి ఆ రోజు ఆఫ్టర్నూన్ బయలుదేరాడు. ఎట్ 5 o'clock ద సేమ్ ఆఫ్టర్నూన్ ఇన్ హడ్రు. సో 5 o'clockకి తను హడ్రూ ఫాల్స్ దగ్గరికి చేరుకున్నాడు. టూ గుజరాతీ జెంటిల్మెన్ ఫ్రమ్ ఏ గ్రూప్ ఆఫ్ పిక్నికర్స్ డిస్కవర్డ్ బిపిన్ బాబు లయింగ్ అన్కాన్షియస్ బిసైడ్ ఏ బౌల్డర్. అంటే సడన్గా ఏమైంది అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ హడ్రూ ఫాల్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత తను ఎట్ 5 o'clockకి టూ గుజరాతీ జెంటిల్మెన్ అంటే ఇద్దరు గుజరాతీ జెంటిల్మెన్ వచ్చేసి ఫైండ్ అవుట్ చేశారు. ఏమిటి అంటే బిపిన్ బాబు అన్కాన్షియస్గా ఒక బౌల్డర్ దగ్గర పడిపోయినాడు. బౌల్డర్ అంటే ఒక పెద్ద రాయి అనమాట. వెన్ హీ కేమ్ రౌండ్ ద ఫస్ట్ థింగ్ బిపిన్ బాబు సెడ్ వాస్ ఐఎమ్ ఫినిష్డ్, దెర్ ఈస్ నో హోప్ లెఫ్ట్. సో అంటే తను ఏం జరిగింది అంటే యాక్చువల్గా ఆ హడ్రూ ఫాల్స్ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి వాటిని చూసినప్పుడు తనకు గుర్తొస్తుందేమో అనేసి అనుకున్నాడు. కానీ తను ఎప్పుడైతే అక్కడికి వెళ్ళాడో తనకేమీ గుర్తుకు రాలేదు. దాంతోటి చాలా టెన్షన్ పడిపోయి అక్కడ కళ్ళు తిరిగి పడిపోయాడనమాట. ఒక పెద్ద బండరాయి ఉంటే ఆ బండరాయి పక్కన పడిపోయాడు. అలా పడిపోయినటువంటి బిపిన్ బాబుని ఎవరు చూశారు అంటే ఒక ఇద్దరు గుజరాతీ జెంటిల్మెన్ చూశారు. సో వాళ్ళు యాక్చువల్గా పిక్నిక్ కోసం వచ్చారనమాట. ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్ వచ్చారు. వాళ్ళలో ఇద్దరు గుజరాతీ జెంటిల్మెన్ చూసి సో అప్పుడు బిపిన్ బాబుని హాస్పిటల్లో జాయిన్ చేయించారనమాట. సో వెన్ హీ కేమ్ రౌండ్ అంటే తనకి ఎప్పుడైతే కాన్షియస్నెస్ వచ్చిందో అంటే అన్కాన్షియస్ నుంచి కాన్షియస్ అయ్యాడో ద ఫస్ట్ థింగ్ బిపిన్ బాబు సెడ్, ఏమని చెప్పాడు అంటే బిపిన్ బాబు ఐఆమ్ ఫినిష్డ్, దెర్ ఈజ్ నో హోప్ లెఫ్ట్. నా పని అయిపోయింది, ఇంకా నాకు ఎలాంటి ఆశ లేదు, నాకు పిచ్చి పట్టిపోయింది, నాకు మెమొరీ ల్యాబ్స్ వచ్చేసింది అనేసి అంటున్నాడు అనమాట. ద నెక్స్ట్ మార్నింగ్ వచ్చేసి బిపిన్ బాబు వాజ్ బ్యాక్ ఇన్ కలకట్టాకి తిరిగి వచ్చేసాడు. హీ రియలైజ్డ్ దట్ దెర్ వాజ్ ట్రూలీ నో హోప్ ఫర్ హిమ్. తనకి ఏమని అర్థమైంది అంటే సో ఇంకా నా పని అయిపోయింది అనేసి అనుకుంటూ ఉన్నాడు. సూన్ హీ వుడ్ లూజ్ ఎవ్రీథింగ్, హిజ్ విల్ టు వర్క్, హిజ్ కాన్ఫిడెన్స్, హిజ్ అబిలిటీ, హిజ్ బ్యాలెన్స్ ఆఫ్ మైండ్. అంటే తను మొత్తం కోల్పోయాడు అనమాట. హీ వుడ్ లూజ్ ఎవ్రీథింగ్. తను మొత్తం కోల్పోతూ ఉన్నాడు. తనకు పని చేయాలనేటువంటి ఆశ పోయింది, తన కాన్ఫిడెన్స్ పోతుంది, తన అబిలిటీ పోతూ ఉంది, తన బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ కోల్పోతున్నాడు. ఇలాగ అన్నీ కూడా తను కోల్పోతూ ఉన్నాడు అనమాట. వాస్ హీ గోయింగ్ టు ఎండప్ ఇన్ ద అసిలం అంటే ఏంటంటే మెంటల్ హాస్పిటల్ అనమాట. సో అంటే తనని ఇంకా మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయించేస్తారా అనేసి ఇలాగా పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ తను ఫీల్ అవుతూ ఉన్నాడనమాట. బిపిన్ బాబు కుడెంట్ థింక్ ఎనీమోర్, ఏమీ ఆలోచించలేకపోతున్నాడు ఇంకా. బ్యాక్ హోమ్ హీ ర్యాంగ్ అప్ డాక్టర్ చందా అండ్ ఆస్క్డ్ హిమ్ టు కమ్ ఓవర్. తన ఇంటికి వచ్చిన తర్వాత సో డాక్టర్ చందాకి ఫోన్ చేసి రమ్మని చెప్పాడనమాట. డాక్టర్ గారు రాండి ఒకసారి ఇంటికి అని చెప్పాడు. దెన్ ఆఫ్టర్ ఏ షవర్, తర్వాత స్నానం చేసి హీ గాట్ ఇన్ టు బెడ్ విత్ అన్ ఐస్ బ్యాగ్ క్లాంప్డ్ ఆన్ హిస్ హెడ్. ఒక ఐస్ బ్యాగ్ తీసుకొని దాన్ని తన తలపైన పెట్టుకొని అలా ఉన్నాడనమాట. జస్ట్ దెన్ ద సర్వెంట్ బ్రాట్ హిమ్ ఏ లెటర్ విచ్ సమ్ వన్ హ్యాడ్ లెఫ్ట్ ఇన్ ద లెటర్ బాక్స్. సో వెంటనే ఆ టైంలోనే సర్వెంట్, బిపిన్ బాబు యొక్క సర్వెంట్ వచ్చేసి ఒక లెటర్ని తీసుకొని వచ్చాడనమాట బిపిన్ బాబు కోసం. అంటే ఆ లెటర్ వచ్చేసి ఆ ఇంటి ముందు ఉన్నటువంటి లెటర్ బాక్స్లో వదిలేసి వెళ్ళారు ఎవరు, దాన్ని తీసుకొని వచ్చి ఇచ్చాడు. ఏ గ్రీనిష్ ఎన్వలప్ వచ్చేసి గ్రీన్ కలర్లో ఉంది, విత్ హిజ్ నేమ్ ఇన్ రెడ్ ఇంక్ ఆన్ ఇట్. సో దానిపైన వచ్చేసి ఎన్వలప్ పైన వచ్చేసి రెడ్ ఇంక్ పైలో సో బిపిన్ బాబు యొక్క నేమ్ వచ్చేసి రాస్తుందన్నమాట. అబౌవ్ ద నేమ్ ఇట్ సెడ్ అర్జెంట్ అండ్ కాన్ఫిడెన్షియల్. సో దాని నేమ్ పైన వచ్చేసి ఇంకా ఏం రాస్తున్నారంటే అర్జెంట్ అండ్ కాన్ఫిడెన్షియల్, అంటే ఇది చాలా అర్జెంట్ ఇంకా చాలా కాన్ఫిడెన్షియల్ కూడా ఇది అనేసి రాస్తున్నారనమాట. ఇన్స్పైట్ ఆఫ్ హిస్ కండిషన్ బిపిన్ బాబు హ్యాడ్ ఏ ఫీలింగ్ దట్ హీ ఆట్ టు గో త్రూ ద లెటర్. సో ఏంట్రా ఇది అర్జెంటు కాన్ఫిడెన్షియల్ అంటున్నారు, అసలు ఏముంది లెటర్లో అనేసి తను ఉండేటువంటి కండిషన్ కూడా మర్చిపోయి బిపిన్ బాబు ఆ లెటర్ని చదవాలి అనేసి దాన్ని ఓపెన్ చేశాడనమాట. హీ టోర్ ఓపెన్ ద ఎన్వలప్ అండ్ టుక్ అవుట్ ద లెటర్. దిస్ వాజ్ వాట్ హీ రెడ్. సరే ఆ లెటర్ని ఆ ఎన్వలప్ చించి
దాన్ని ఓపెన్ చేసి ఆ లెటర్‌ని చదువుతున్నాడు. ఆ లెటర్‌లో ఇలా రాసుందనమాట. ఏమని రాసుంది అంటే, డియర్ బిపిన్. సో, ప్రియమైనటువంటి బిపిన్, ఐ హాడ్ నో ఐడియా దట్ అఫ్లుయెన్స్ వుడ్ బ్రింగ్ అబౌట్ ద కైండ్ ఆఫ్ చార్జ్ ఇన్ యూ దట్ ఇట్ హ్యాస్ డన్. వాజ్ ఇట్ సో డిఫికల్ట్ ఫర్ యూ టు హెల్ప్ ఔట్ అన్ ఓల్డ్ ఫ్రెండ్ డౌన్ ఇన్ హిస్ లక్? సో, నాకు నీకింత బాధ కలుగుతుంది అనేసి నేను అనుకోలేదు. మేబీ ఈ బాధ నీలో చేంజ్ తీసుకురావచ్చేమో అనేసి అనుకుంటున్నాను. ఇంకా నీకు ఎందుకు ఇంత కష్టపడతావు నువ్వు నీ ఓల్డ్ ఫ్రెండ్‌కి హెల్ప్ చేసేదానికి? సో, అతనొచ్చేసి నీ ఫ్రెండ్ ఓల్డ్ ఫ్రెండ్ చాలా బాధలో ఉన్నాడు. తనుకి అన్‌లక్ వల్ల చాలా బాధలు పడుతున్నాడు. అలాంటి ఫ్రెండ్‌కి హెల్ప్ చేసేదానికి ఎందుకు నువ్వు ఆలోచిస్తావు? ఐ హావ్ నో మనీ. సో, మై రిసోర్సెస్ ఆర్ లిమిటెడ్. నా దగ్గర డబ్బు లేదు. నా రిసోర్సెస్ చాలా లిమిటెడ్. వాట్ ఐ హ్యావ్ ఈజ్ ఇమాజినేషన్. సో, నాకున్నిందంతా ఏంటి అంటే ఇమాజినేషన్ ఉంది. ఏ పార్ట్ ఆఫ్ విచ్ ఐ యూజ్డ్ ఇన్ రిట్రిబ్యూషన్ ఆఫ్ యువర్ అన్‌ఫీలింగ్ బిహేవియర్. సో, నాకున్నటువంటి ఇమాజినేషన్‌తోనే నేనేం చేశాను అంటే, నీకొక పనిష్మెంట్ ఇచ్చాను. నీ యొక్క బిహేవియర్‌కి. అంటే నేను ఎప్పుడిచ్చినా కానీ, నువ్వు నాకు సరిగ్గా రెస్పెక్ట్ ఇవ్వలేదు. నేను నీ ఓల్డ్ ఫ్రెండ్ అయినప్పటికీ, నన్ను అసలు కలవకుండానే చాలా సార్లు బయటికి పంపించేసావు. నాకు చాలా బాధలు, కష్టాలు ఉన్నాయని నీకు తెలుసు. కానీ నాకొక్క జాబ్ కూడా నువ్వు ఇప్పించలేదు. వెల్, యూ విల్ బి ఆల్ రైట్ అగైన్ నౌ. ఏ నావెల్ ఐ హావ్ రిటన్ ఈజ్ బీయింగ్ కన్సిడర్డ్ బై ఎ పబ్లిషర్. సో, ఐ థింక్ నువ్వు ఇప్పుడు మళ్ళీ నార్మల్ మనిషి అవుతావు అనేసి అనుకుంటున్నాను. సో, నేను రాసినటువంటి ఒక నావెల్ ఒక పబ్లిషర్‌కి నచ్చింది. మేబీ ఇట్ విల్ బి పబ్లిష్డ్ సూన్. ఇఫ్ హీ లైక్స్ ఇట్ ఎనఫ్, ఇట్ విల్ సీ మీ త్రూ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్. ఒకవేళ ఆ పబ్లిషర్‌కి గనక నేను రాసినటువంటి నావెల్ కనుక బాగా నచ్చితే, సో, కొన్ని నెలల్లోనే నా యొక్క వర్క్ అనేటువంటిది పబ్లిష్ అవుతుంది. యువర్స్ చునీలాల్ అనేసి రాశాడనమాట. అంటే మీకిప్పుడు క్లియర్‌గా అర్థమై ఉండాలి. ఈ లెటర్‌ని చూడగానే మనకిప్పుడు చదవగానే మనకేమర్థమైంది అంటే, నిజంగా బిపిన్ బాబుకి ఎలాంటి ల్యాప్స్ ఆఫ్ మెమరీ లేదు. ఇదంతా కూడా ఎవరు క్రియేట్ చేశారు అంటే, చునీలాల్ క్రియేట్ చేశాడు. సో, చునీలాలే సో, ఫస్ట్‌లో పరిమల్ ఘోష్‌ని పంపించాడు. తర్వాతొచ్చేసి దినేష్ ముఖర్జీతో కూడా మాట్లాడి, తనను కూడా ఒప్పించి, సో, తను కూడా రాంచీకి వెళ్ళినట్లుగా తన చేత కూడా అబద్ధం చెప్పించి, తన ఫ్రెండ్ అయినటువంటి బిపిన్ బాబుకి ఒక మంచి లెసన్, గుణపాఠం నేర్పించాలి అనేసి అనుకున్నాడనమాట. సో, అంటే ఫ్రెండ్ మనకి బాధల్లో ఉన్నప్పుడు, మనం సహాయం చేయగలిగే పొజిషన్‌లో ఉన్నప్పుడు, సహాయం చేయాలి గదా! అలా చేయకుండా ఉన్నందుకు చునీలాల్‌కి చాలా బాధేసి, బిపిన్‌కొచ్చేసి ఒక చిన్న పనిష్మెంట్ అనేది ఇచ్చాడనమాట. అది జరిగింది. వెన్ డాక్టర్ చందా కేమ్, అంతలోకి డాక్టర్ చందా వచ్చాడనమాట. సో, బిపిన్ బాబు సెడ్. సో, బిపిన్ బాబుకి బాగా రిలాక్స్ అయింది ఇప్పుడు మైండ్. ఎందుకని అంటే, హీ అండర్‌స్టూడ్ దట్ హీ హాడ్ నో ల్యాప్స్ ఆఫ్ మెమరీ. సో, తనకి మెమరీ ల్యాప్స్ ఏం లేదు అనేసి తనకి అర్థమైంది. దాంతోటే ఇలా చెప్తున్నాడనమాట డాక్టర్ తోటి. ఐ యామ్ ఫైన్. ఇట్ ఆల్ కేమ్ బ్యాక్ యాజ్ సూన్ యాజ్ ఐ గాట్ ఆఫ్ ద ట్రైన్ ఎట్ రాంచీ. సో, డాక్టర్ గారు, నేను రైల్వే స్టేషన్‌లో రాంచీలో దిగ్గానే నాకంతా గుర్తొచ్చేసింది. ఐ యామ్ ఆల్ రైట్ నౌ అనేసి చెప్పాడు బిపిన్ బాబు. దానికి డాక్టర్ చందా వచ్చేసి ఇలా అంటున్నాడు, ఏ యూనిక్ కేస్. ఐ షల్ సర్టన్‌లీ రైట్ అబౌట్ ఇట్ ఇన్ ఏ మెడికల్ జర్నల్. అంటే తనే ఏదో సాధించేసినట్లుగా డాక్టర్ చందా ఫీల్ అవుతున్నాడనమాట. అంటే తను ఇచ్చినటువంటి అడ్వైస్ వర్కౌట్ అయింది కదా! అనేసి తను ఫీల్ అవుతున్నాడు. సో, ఇది చాలా యూనిక్ కేస్. నేను ఖచ్చితంగా దీని గురించి మెడికల్ జర్నల్‌లో రాస్తాను. ఈ విధంగా ఒక పేషెంట్ వచ్చాడు నా దగ్గరికి. సో, అప్పుడు నేను తనకు ఒక అడ్వైస్ ఇచ్చాను. ఆ అడ్వైస్ వల్ల తను మళ్ళీ తన యొక్క మెమరీని బ్యాక్ రీగెయిన్ చేయగలిగాడు అనేసి నేను ఖచ్చితంగా మెడికల్ జర్నల్‌లో ఖచ్చితంగా మ్యాగజైన్‌లో రాస్తాను అనేసి చెప్పాడు డాక్టర్ చందా. సో, మరి నన్నెందుకు పిలిచారండి అని అడిగాడనమాట డాక్టర్ చందా అప్పుడు. దానికి చెప్తున్నాడు, ద రీజన్ వై ఐ సెంట్ ఫర్ యూ ఈజ్ దట్ ఐ హ్యాడ్ ఎ పెయిన్ ఇన్ ద హిప్ ఫ్రమ్ a fall I had in Ranchi. If you could prescribe a pain killer అనేసి 3 డాట్స్ పెట్టారు. అంటే ఇంకా ఏదో మాట్లాడుతున్నాడు. ఆ డాక్టర్ గారు, నేను మిమ్మల్ని అసలు ఎందుకు పిలిచాను అంటే, రాంచీలో హడ్రూ ఫాల్స్ దగ్గర నేను
పడిపోయాను. అన్‌కాన్షియస్‌గా పడిపోయినప్పుడు నాకు హిప్‌కి దగ్గర బాగా దెబ్బ తగిలింది. అది చాలా పెయిన్ కలిగిస్తుంది నాకు. సో, దయచేసి మీరు నాకు కొంచెం పెయిన్ కిల్లర్ ఇప్పించండి. పెయిన్ కిల్లర్‌కి ఏదన్నా పెయిన్ తగ్గేదానికి ఏదైనా పెయిన్ కిల్లర్ లాంటివి ఇవ్వండి అనేసి చెప్తూ ఉన్నాడనమాట. ఇంకా 3 డాట్స్ పెట్టారు కాబట్టి సో, అలాగా డాక్టర్‌తో మాట్లాడుతూ ఉన్నాడనమాట. సో, అంటే దిస్ ఈస్ ద లెసన్. సో, 'బిపిన్ చౌదరీస్ ల్యాబ్స్ ఆఫ్ మెమరీ' అనేటువంటి సో, లెసన్ అన్నమాట ఇది. సో, దీంట్లో మనకేమర్థమవుతుంది అంటే, బిపిన్ చౌదరి వచ్చేసి తన ఫ్రెండ్ అయినటువంటి చునీలాల్‌నికి సహాయం చేయడనమాట తనకు అవసరమైనప్పుడు. ఇంకా తనని చాలా చీప్‌గా చూస్తూ, రెస్పెక్ట్ ఇవ్వకుండా, తనతో మాట్లాడకుండా పంపించేస్తూ ఉంటాడు. దాంతోటి చునీలాల్‌కి కోపమొచ్చి, తను ఆడినటువంటి ప్రాక్టికల్ డ్రామానే ఈ లెసన్. అంటే ఆహ్, బిపిన్ బాబుకి సో, మెమరీ లాస్ అయినట్లుగా ఒక సిట్యుయేషన్‌ని క్రియేట్ చేసి, సో, తనకి గుణపాఠం అనేటువంటిది చునీలాల్ చెప్పాడనమాట ఈ లెసన్‌లో. ఓకేనా? సో, దిస్ ఈజ్ అబౌట్ ద లెసన్. మీకందరికీ కూడా చాలా క్లియర్‌గా అర్థమైందనేసి అనుకుంటున్నాను. థాంక్ యూ వెరీ మచ్.